అందరికీ ప్రైజ్ ద లార్డ్. జీజీఎం మినిస్ట్రీస్ సండే స్కూల్ తరపున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. క్రీస్తు మనుష్య కుమారునిగా ఈ భూమిపై జన్మించడానికి సంబంధించిన ఎన్నో లేఖనాలను మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూనే ఉంటాం. క్రీస్తు జననాన్ని సూచించే ప్రతి ప్రవచనం మనకు ఏదో తెలియని గొప్ప అనుభూతిని అందిస్తుంది. మన ఎడల దేవాది దేవునికి ఉన్న ప్రేమ, బాధ్యత, కనికరం ఆ లేఖనాలలో మనం గమనించవచ్చు. తెలియని దారిలో ప్రయాణిస్తూ చీకటికి చేరువ అవుతున్న మన జీవితాన్ని మార్చి విరాజితమైన తన రాజ్యానికి వారసులుగా మార్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చాడు. అంతటి గొప్ప సంబరాన్ని ధ్యానించడం, ఆ లేఖనాల్ని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరం. యేసు జననానికి సంబంధించిన ముఖ్యమైన పరిశుద్ధ గ్రంథం నుండి ప్రవచనాలు మరియు గాన ప్రతిగానాలతో ఆ దేవాది దేవుని మహిమపరిచే భాగ్యాన్ని మీకు అందించాలని మన జీజీఎం మినిస్ట్రీస్ పిల్లలు ఆశపడుచున్నారు. క్రీస్తు జననం సర్వలోకానికి ప్రేమను పంచింది. ఆయన జన్మించిన క్రిస్మస్ పండుగ మన కుటుంబాలలో శాంతి సమాధానాన్ని అందించాలని కోరుకుంటూ ఈ లేఖనాలను మరియు గాన ప్రతిగానాలను చిన్నారి ముద్దులొలికే మాటలతో మరింత తీయదనాన్ని అద్ది మీకు అందిస్తున్నాము. ఆస్వాదించండి, ఆనందించండి. యేసయ్య జననానికి సంబంధించిన కార్యక్రమాలను చూసి దేవుని ప్రేమానుభూతిని పొందండి. పిల్లలను దీవించండి. ఇప్పుడు మన ముఖ్యమైన ఈవెంట్లోకి వెళ్దాము. ఫస్ట్ సాంగ్ బై ఆండ్లియా. తన మంచి పాటతో మన ముందుకి వస్తుంది. Long time ago in Bethlehem, for the Holy Bible said, Mary's boy child Jesus Christ was born on Christmas Day. Hark now, hear the angels sing, the King was born today, and man will live forevermore because of Christmas Day. Christmas Star action song by Kritika and Anlia and Aaron. Christmas tree,
Memory verse by Kritika. Praise the Lord. My name is Kritika Kaluri. Luke 2:11. For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. Amen. Happy Christmas Day. We wish a Merry Christmas dance by kids. Merry Christmas! We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your kin. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your kin. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Memory verse by Aaron. Hi, my name is Aaron. Call his name Jesus, for he shall save his people from their sins. Matthew chapter 1:21. Thank you. Happy Christmas. Song by Kritika. ప్రైజ్ ది లార్డ్. నా చిన్న హృదయంలో యేసు ఉన్నాడు. నా చిన్న హృదయంలో యేసు ఉన్నాడు. తన ప్రేమని నాకు చూపి తన వారసునిగా మమ్ము చేసును. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్యే నింపాడు. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు. ఓ నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్యే నింపాడు. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు. హో లాలించును నన్ను పాలించును. ఏ కీడు రాకుండా నన్ను కాపాడును. లాలించును నన్ను పాలించును. ఏ కీడు రాకుండా నన్ను కాపాడును. తన చేతిలో చెక్కుకొనేను. ముదిపి వచ్చు వాడకు ఆదుకొనేను. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్యే నింపాడు. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు. హో నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్యే నింపాడు. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు. హో హత్తుకొనను నన్ను ఓదార్చును. ఎల్లప్పుడూ నాకు తోడుండును. హత్తుకొనను నన్ను ఓదార్చును. ఎల్లప్పుడూ నాకు తోడుండును. అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చిన మన ప్రభు యేసుకి ఆనుకొనెను. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్యే నింపాడు.
సంతోష ఉత్సాహమేసయ్యే నింపాడు. నాలో సంతోష నాలో ఉత్సాహం ఏసయ్య నింపాడు. హో చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు. నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు. తన ప్రేమనే నాకు చూపి తన వారసునుగా మమ్ము చేసెను. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్యే నింపాడు. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు. హో నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్యే నింపాడు. నాలో సంతోష నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు. హో ప్రైజ్ ది లార్డ్. Memory verse by Anne Leah. I am Anlia. Happy Christmas. John 3:16. God loved the world so much that he gave his begotten Son, and whoever believes in him should not be perished but have eternal life. Thank you. Song by Andy. క్రిస్మస్ కాలం క్రీస్తు జనన ఎంత ఆనందమే. తారాటి రాజు పవుర పవుర తలకి తెంచురే ఎంత Memory verse by Anirudh. God, thanks be God for his indescribable gift. 2 Corinthians 9:15. Song by Angeline and Marilyn. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ. బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ. మన పాపములను బాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ. మన పాపములను బాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాను చూచి మేము వచ్చినాము నొక్కిపోవుటాకు. చుక్కాను చూచి మేము వచ్చినాము నొక్కిపోవుటాకు. పశువుల పక్కలోని బాలుడమ్మ పాపరహితుడమ్మ. పశువుల పక్కలోని బాలుడమ్మ పాపరహితుడమ్మ. మన పాపములను బాప పుట్టేనమ్మ సత్యవంతుడమ్మ. మన పాపములను బాప పుట్టేనమ్మ సత్యవంతుడమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. చుక్కాను చూచి మేము వచ్చినాము
మొక్కిపోవుటకు బంగారు సంబ్రాణి బోలం తెచ్చినాము బాలయేసునొద్దకు బంగారం సంబ్రాణి బోలం తెచ్చినాము బాలయేసునొద్దకు బంగారు పదములం రొక్కేదాము బొగ పాడేదము బంగారు పదములం రొక్కేదాము బొగ పాడేదము తూర్పు దిక్కు చుక్క పుట్టెన్ మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టెన్ మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము రొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము రొక్కిపోవుటకు థ్యాంక్ యూ Christmas Vachindi song by Anlia, Aaron and Kritika. క్రిస్మస్ వచ్చింది యేసయ్యను తెచ్చింది వెలుగును నింపింది చీకటి పోయింది క్రిస్మస్ వచ్చింది యేసయ్యను తెచ్చింది వెలుగును నింపింది చీకటి పోయింది హోసన్నా హోసన్నా అనుచు ఆనందించెదం యేసన్నా యేసన్నా అనుచు ఆరాధించెదం విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ వచ్చింది యేసయ్యను తెచ్చింది వెలుగును నింపింది చీకటి పోయింది గగనాన తార వెలిసింది వింతగా చింత లేదని భయము లేదని తెలిపింది గుర్తుగా గగనాన తార వెలిసింది వింతగా చింత లేదని భయము లేదని తెలిపింది గుర్తుగా ఆశ్చర్యకరుడై ఆలోచనకర్తగా ప్రేమామయుడై నరరూపధారునిగా భూమికి వచ్చెను నన్ను బలపరిచెను భూమికి వచ్చెను నన్ను బలపరిచెను విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ వచ్చింది యేసయ్యను తెచ్చింది వెలుగును నింపింది చీకటి పోయింది ప్రభు యేసుని జననం ఈ లోక కళ్యాణం పాపము క్షమించి రక్షణనిచ్చి శుద్ధునిగా చేయును ప్రభు యేసుని జననం ఈ లోక కళ్యాణం పాపము క్షమించి రక్షణనిచ్చి శుద్ధునిగా చేయును నిత్యుడగు తండ్రి సమాధానకర్తగా మహోన్నతుడై సహాయకునిగా నెమ్మదినిచ్చును సంతోషపరచెను నెమ్మదిని
క్రిస్మస్ వచ్చింది యేసయ్యను తెచ్చింది వెలుగును నింపింది చీకటి పోయింది క్రిస్మస్ వచ్చింది యేసయ్యను తెచ్చింది వెలుగును నింపింది చీకటి పోయింది హోసన్నా హోసన్నా అనుచు ఆనందించెదం యేసన్నా యేసన్నా అనుచు ఆరాధించెదం విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ Memory verse by Angelin. Hi everyone, praise the Lord. This is Angeline. Happy Christmas to all. Now I'm gonna say my memory verse. John 1:9. That was his true light which lighted every man that cometh into the world. Thank you. Action song by Sesi Kamala. Memory verse by Madeline. Hi everyone, praise the Lord to you all. Happy Christmas to you all. I am Madeline. Now I am gonna say my Christmas memory verse. Luke 1:78 and 79. Through the tender mercy of our God, whereby the dayspring on high hath visited us, to give light to them that sit in darkness and in the shadow of death, and to guide our feet into the way of peace. Thank you. Amen. Song by Augustine. O come, all ye faithful, joyful and triumphant. O come ye to Bethlehem.
adore Him, Christ the Lord. Yeah, Lord, we greet thee, born this happy morning. Jesus, to thee be all glory given. Son of the Father, now in flesh appearing. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him, Christ the Lord. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him, Christ the Lord. Thank you. Memory verse by Jaden. Praise the Lord, everybody. I'm Jaden. Merry Christmas. Galatians 4:4 and 5. But when the fullness of the time has come, God sent forth His Son, made of a woman, made under the law, that was redeemed that were under the law, that we might receive the adoption of sons. Thank you. Merry Christmas. Song by Sesi Kamala. రాజులా రాజు రాజులా రాజు రాజులా రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగుతను తెచ్చెను రాజులా రాజు రాజులా రాజు రాజులా రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగుతను తెచ్చెను పశువుల పాకలోన బెత్లెహేము నగరిలోన పశువుల పాకలోన బెత్లెహేము నగరిలోన జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు రాజులా రాజు రాజులా రాజు రాజులా రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగుతను తెచ్చెను పరలోక మహిమను విడచి దేవాతి దేవు తోడుండి నన్ను నడపనాతో నడిచెను పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు యేసయ్య నా కోసం తరలి వచ్చెను జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు రాజులా రాజు రాజులా రాజు రాజులా రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగుతను తెచ్చెను యూదయ దేశమునందు పరిశుద్ధుడు యేసయ్య జన్మించే నా కోసమే బంగారు సాంబ్రాణి బోళం యేసయ్యకు అర్పించి ఆరాధించి ఆనందించెదం జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు రాజులా రాజు రాజులా రాజు రాజులా రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగుతను తెచ్చెను రాజులా రాజు రాజులా రాజు రాజులా రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగుతను తెచ్చెను పశువుల పాకలోన బెత్లెహేము నగరిలోన పశువుల పాకలోన బెత్లెహేము నగరిలోన జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు Memory verse by Augustine. My name is Augustine. Merry Christmas, and this is my Sunday school verse. And the Word was made flesh and dwelt among us, and we beheld His glory, as of the only begotten of the Father, full of grace and truth. John 1:14. Song by Jaden.
Action song by Anirudh. Let's go, let's go, let's go, let's go, let's go. Down to the dance for someone to be found. Let's go, let's go, let's go. Search for the boy who will bring us our joy. Let's go, let's go, let's go. We're the shepherds and here's our plan. Let's go, let's go, let's go. We're the shepherds and here's our plan. Let's go, let's go, let's go. Find baby Jesus, the Bethlehem. Find baby Jesus, Bethlehem. Christmas speech by Augustine. My name is Augustine Butari and this is my Christmas speech. The world started with God and He created this world. He created this beautiful world and we forget the happiness and joys come from Him. And He gave His begotten Son for everyone. Even though God is the ruler and King, His Son Jesus was born in a small inn. We remember Jesus this day for what He has done today. It's not about the gifts or about a tree, but it's all about the things He has done for me. He is the biggest gift for me that everybody can read. The shepherds follow the star to find the Bamba. The saints follow the star to worship the holy God. Christmas is a time where we praise Him every time for caring and sharing and spreading this delight. We know that God sent Jesus to bring peace in this world. And God brought forward this world when He said, "For God so loved the world that He gave His only begotten Son, that whoever believes in Him should not perish but have everlasting life." That is the purpose of life when we believe in Him. Jesus on this day was born and died on the cross just for us to praise and worship Him and to go to heaven one day to live with Him with joy and peace. Thank you. Christmas speech by Jaden. Praise the Lord to everyone. I'm Jaden and I have an important message for you today. During this time of pandemic situation, many are suffering. Many have lost jobs. Many have gone hungry. Many are in stress. Many are wondering what's going to happen next. I will tell you today on the occasion of Christmas, Jesus is born for us and He can give us perfect peace. When Jesus comes to earth, He will take us all to heaven where there will be no more pain, tears, hunger, pandemic. And we will all be good and happy. God will change us and God will create a new world. Do you believe it? We have to have faith to see it. Faith in God's Bible, that's where it tells us all His good news. Don't let this pandemic we keep forget about Jesus and lose sight of Him. Instead, let you bring closer to Him and read the Bible more and pray more. We can have confidence in the Bible. From this, the Bible says, think of God's promises. In Psalms 91, 6-7. Nor for the Philistines that walketh in darkness, nor for the destruction that waseth at noonday. At thence, and shall fall in thy right side, and 10,000 at thy right hand, but it shall not come nigh thee. Isn't God's promises so sweet? That the promises for this time? Have faith that He will never break His promises. He is God and God will never let us down. So today I want to remind you, Jesus is coming very, very soon and we must be ready. Ready for His coming. Ready at His second coming. Ready today, but how? Bible says in Matthew 24:42, therefore, keep watch, we don't know on what day your Lord will come. Watch for signs. Yes, this pandemic situation give us a sign to get ready. So if you have been waiting, then you realize Jesus is telling us to get ready. So He's coming very, very soon. He must build our faith, and the Bible says that faith is the way to victory in 1 John 5-4. And we are saved by His grace. To faith, a vision to faith. We must spend time in the Bible. Romans 10:17. Faith come by hearing, and hearing come by the word of God. One chapter a day keeps the devil away. So let's read the word of God and be ready for His second coming of Jesus as we can celebrate Christmas with Him. Thank you. Action song by Jaden and Augustine. This little light of mine,
group song by GGM Sunday School Kids. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. హ్యాపీ క్రిస్మస్. లోనే విశ్వాసం, క్రీస్తులోనే అభిషేకం, క్రీస్తులోనే అభిషేకం, క్రీస్తులోనే సమస్తం. క్రీస్తులోనే విశ్వాసం, క్రీస్తులోనే ఉల్లాసం, క్రీస్తులోనే అభిషేకం, క్రీస్తులోనే సమస్తం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవం. యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. మేరీ క్రిస్మస్. GGM చిల్డ్రన్ మినిస్ట్రీస్ తరపున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలండి. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా చేసినందుని బట్టి దేవునికి మరి ముఖ్యంగా మా స్తోత్రములు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన GGM మినిస్ట్రీస్ పాస్టర్ గారికి, అదేవిధంగా ఫౌండర్ గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క టైం అంతటిని మా కోసం కేటాయించినందుని బట్టి మీకే వందనాలు. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడంలో చాలామంది, అది సండే స్కూల్ టీచర్స్ కానివ్వండి, లేదంటే టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, అందరూ చాలా మాకు సపోర్ట్ చేసినందుని బట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ GGM సండే మరి ముఖ్యంగా పిల్లలకి ఈ యొక్క ప్రోగ్రాంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఏ టైంలో పంపించమంటే ఆ టైంలో పంపించి ఈ పేరెంట్స్ చాలా సహకరించారు. ప్రతి ఒక్క పేరెంట్స్కి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అండ్ ఇది 2వ సంవత్సరం మేము GGM చిల్డ్రన్ మినిస్ట్రీస్ తరపున క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి
దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మీకే దేవునికి నిండు వందనాలు తెలియజేయుచున్నాము. అదేవిధంగా మరి ఒకసారి క్రిస్మస్కి ఈవెంట్ కోసం ఎదురు చూస్తూ ఈ మా యొక్క సండే స్కూల్ తరపున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మన రక్షకుడు ప్రభువుని యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ఇంతవరకు మరి చిన్నపిల్లల కార్యక్రమాన్ని మనం అందరం వీక్షించాం. చక్కగా అందరూ కూడా మరి పాటల ద్వారా మెమరీ వర్సెస్ చెప్పి దేవుణ్ణి మహిమపరిచారు. దేవుడు వారిని దీవించి ఇంకా బహుబలంగా మరి ఆశీర్వదించునుగాక. మరి ఈ యొక్క సమయంలో మనం వాక్యాన్ని విందాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, ఈ యొక్క సమయంలో నీ సన్నిధానానికి వస్తున్నాం తండ్రి. మరి యొక్క చిల్డ్రన్స్ క్రిస్మస్లో ఇంతవరకు మీరు మాతో ఉండి ఘనంగా జరిగించినందుకు నీకు వందనాలు. ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. చిన్నపిల్లలందరినీ కూడా మీకు హస్తాలు కప్పు చెప్తున్నాం. సండే స్కూల్ నడిపిస్తున్న టీచర్స్ని మీకు హస్తాలు కప్పు చెప్తున్నాం తండ్రి. ఇంకా బహుబలంగా వారిని మీరు వాడుకోండి. నీ యొక్క వాక్యంలో నుంచి దేవ మరిన్నిగా పాఠాలు వారు పిల్లలకు నేర్పించి వారిని బలపరచడానికి మీరు కృప దయచేయండి. నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. దేవ మరి బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించమని తండ్రి. మరి ఈ యొక్క పిల్లలందరూ కూడా ఈ యొక్క చిన్నతనం నుంచే నీ యొక్క వాక్యాన్ని నేర్చుకుని నీ వాక్య ప్రకారము వారు జీవిస్తూ నీ వాక్యం అనే పునాది మీద తమ జీవితాలు కట్టుకొని దేవ మరి నిలబడడానికి మీరు కృప దయచేయండి. మా యొక్క సండే స్కూల్ పరిచయను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది దేవ మరి పిల్లలను చేర్చమని ప్రార్థిస్తున్నాం. దేవ మరి టీచ్ చేస్తున్న వారు కూడా మంచి జ్ఞానం దయచేయండి. వారితో మీరు ఉండండి దేవ. వారు చేస్తున్న పనులన్నింటిలో మీరు తోడుగున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో మేము వాక్యాన్ని వినబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. ఈ యొక్క క్రిస్మస్ వర్తమానం ద్వారా క్రిస్మస్ అంటే ఏమిటో మేమందరం కూడా తెలుసుకుని నీ వాక్య ప్రకారం మా జీవితాలు మేము పరిశీలన చేసుకొని దేవ ఒకవేళ నీ వాక్యము లాంటి జీవితాలు మాలో లేనట్లయితే మమ్మల్ని మేము సరి చేసుకుని ఆ ప్రకారము తీర్మానించుకుని మా జీవితాలు మార్చుకోవడానికి మీరు కృప దయచేయమని ఈ ప్రార్థన యేసునామమున సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక దేశంలో బాగా చదువుకున్న ఒక వ్యక్తి ఉండేవాడంట. అతను బాగా చదువుకున్నాడు కానీ తన క్వాలిఫికేషన్కి తగినటువంటి జాబ్ రాలేదు. ఆ జాబ్ కోసం వెతుకుతూ ఉన్నాడు. అలాగే చాలా చోట్లకి ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు. బట్ ఎక్కడా కూడా జాబ్ రాలేదు. జాబ్ రాకపోయేసరికి అతను చాలా నిరాశకు లోనయ్యాడు. అయితే ఒకరోజు అలా వెతుకుతుండగా జూలోని ఒక జాబ్ దొరికింది. జూలో జాబ్ దొరికితే వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన తర్వాత జూలో యజమానులు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీ యొక్క వర్క్ ఏమిటంటే తెల్లవారగానే అంటే ఇంకా చీకటిగా ఉండగానే నువ్వు జూలోకి ఎంటర్ అయిపోవాలి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక లోపల నీకు ఒక మంకీ డ్రెస్ ఇస్తాం. ఈ మంకీ డ్రెస్ వేసుకొని జూలోనికి వచ్చే విజిటర్స్ అందరినీ కూడా డే అంతా కూడా నీవు ఎంటర్టైన్ చేయాలి. కోతిలాగా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఎగురుతూ వారిచ్చే ఆహారం తింటూ వారిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఇది నీ యొక్క జాబ్. అయిపోయిన తర్వాత మరలా తిరిగి నైట్ వెళ్ళిపోతావు అని చెప్పారు. అయితే ఇంకెక్కడ కూడా దొరకకపోయేటప్పటికి ఈ యొక్క వ్యక్తి ఇంకా తప్పక ఆ యొక్క పనిలో చేరాడు. మొదటి రోజు వెళ్ళాడు. ఉదయాన్నే తెల్లవారుగానే వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాడు. డ్రెస్ వేసుకున్నాడు. అయితే అలవాటు లేని పని, కొంచెం కష్టంగా ఉంది. అయితే వచ్చాడు, స్టార్ట్ అయింది. చాలామంది విజిటర్స్ వస్తున్నారు. వారందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ యొక్క డ్రెస్ తోటి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకి ఎగురుతూ వారిచ్చే పీనట్స్, బనానాస్ ఇవన్నీ కూడా తింటూ వారిని బాగా అలరిస్తూ ఉన్నాడు. అయితే ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టుకి దూకుతున్నటువంటి సమయంలో అదుపు తప్పి సడన్గా ఒక సింహపు బోన్లోనికి పడిపోయాడు. సింహము ఉన్నటువంటి ఆ యొక్క బోన్లో పడిపోయిన వెంటనే ఆ లోపల ఉండి అందులో నుంచి హెల్ప్ హెల్ప్ అని చెప్పి అరవడం మొదలుపెట్టాడు. సహాయం చేయండి, ఎవరైనా నన్ను విడిపించండి అని చెప్పి అరవడం మొదలుపెట్టాడు. ఈ లోపల ఆ యొక్క సింహము ఇతని దగ్గరికి వచ్చి నీవు అరవడం మానకపోతే మనిద్దరి జాబు కూడా పోతుంది అని చెప్పి ఆ సింహం ఇతనితో అంటది అక్కడ. సో ఇది ఆల్రెడీ మీరు వినుంటారు. అయితే ఇది ఒక కథలో నుంచి మనకి ఏమర్థమవుతుందంటే ఆ సింహము కూడా ఇతను లాంటి మనిషే. అయితే ఆ పైన సింహం డ్రెస్ వేసి అది కవర్ చేసి వచ్చే విజిటర్స్ అందరినీ ఆ యొక్క జూ యజమాని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అయితే ఈ యొక్క విషయం నేను ఎందుకు చెప్పానంటే ఈ లోపల పడిపోయినటువంటి ఈ కోతి వేషం వేసుకున్న వ్యక్తి హెల్ప్ హెల్ప్ అని ఎవరిని అడుగుతున్నాడంటే ఆ లోపల ఇతను లాంటి సేమ్ పరిస్థితిలో ఉన్నటువంటి సింహపు వేషాన్ని వేసుకున్న వ్యక్తితోటి అడుగుతున్నాడు. మానవుడి యొక్క జీవితము అది మనకు అర్థమవుతుంది దీని ద్వారా. సారాంశం, ఈ లోకంలో మనిషి యొక్క పరిస్థితి ఏమిటంటే
అతను అడిగే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే, మానవుడు కోరుకునే ప్రతిదీ కూడా తనలాంటి పొజిషన్లో ఉన్నవాడికే మొరపెట్టుకుంటూ ఉంటాడు. నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు. నేను మరణంలో ఉన్నాను, నన్ను జీవంలోనికి నడిపించు అని చెప్పి మానవుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ వస్తున్నాడు ఎవరో తెలియని దేవుడికి. ఎవరికి అంటే తనలాంటి పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా మొరపెడుతూనే ఉన్నాడు. అయితే మనలాంటి ఈక్వల్ పొజిషన్లో ఉన్నవాడు మనకి ఏ సహాయం కూడా చేయలేడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనకు ఎవరైనా అప్పు ఇవ్వాలంటే అతని దగ్గర డబ్బులు ఉండాలి, లేదంటే బాగా ధనవంతుడు అయి ఉండాలి, మనము పేదవారము అయి ఉండాలి. సో మనకంటే గొప్పవాడైతేనే మనకు సహాయం చేయగలడు. అయితే భక్తి విషయానికి వచ్చేటప్పటికి, దేవుని విషయానికి వచ్చేటప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది. నీకు దేవుడు కావాలంటే, నీ జీవితంలో సంతోషం కావాలంటే, నీకు వెలుగు కావాలంటే, లేదంటే మరణ భయము పోవాలంటే మనకంటే గొప్పవాడైనటువంటి ఒక వ్యక్తి కావాలి. అంతేగాని మనకి ఈక్వల్గా ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి మొరపెట్టుకుంటే దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. ఈ యొక్క కథ అందుకే నేను చెప్పడం జరిగింది. క్రిస్మస్ అనగానే మనకు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మనకు గుర్తు వస్తూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారి జన్మ ద్వారా మనకు ఇదే నేర్చుకుంటాం. యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారు, ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేది మనము చూసాం. అయితే యేసుక్రీస్తు యొక్క జన్మ ద్వారా మనకు ఏమిటి లాభము అనే విషయాలు కూడా మనము ఆలోచించాలి. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే, మనలాగా ఇలాగా మనిషి తనతో పాటు తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడికి మొరపెట్టుకుంటూ అలసిపోయి ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మీకు విడుదల, మీకు వెలుగును, మీకు మనశ్శాంతిని ఇచ్చేటటువంటి వ్యక్తిని నేనున్నాను అని చెప్పి మనకంటే గొప్పవాడైనటువంటి ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది. అదే క్రిస్మస్. సో ఈ యొక్క సందర్భంగా మనము క్రిస్మస్కి సంబంధించిన మరొక వర్తమానాన్ని ఈరోజు ఆలోచిద్దాం. మనకు బాగా తెలుసు క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తులు యోసేపు, మరియమ్మ, జ్ఞానులు, గొల్లలు, తర్వాత హేరోదు రాజు, తర్వాత ఇంకా మిగిలిన వారంతా కూడా గుర్తొస్తూ ఉంటారు. అయితే వీరందరి కోసం కలిపి ఈరోజు మనము ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరిలో నుంచి కూడా ఒక్కొక్క పాఠాన్ని మనము నేర్చుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. అయితే ఈ రోజున వీరందరి జీవితాల్లో ఒకసారి ఆలోచించి వారి యొక్క జీవితాల్లో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు కూడా నాతో పాటు బైబిల్స్ తెరవండి, మన యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. Gospel of Luke chapter 1 verse 30 and 31. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది. అదే లూకా సువార్తలో 2వ అధ్యాయము 8-12 వచనాలు కూడా చదువుకుందాం. లూక్ చాప్టర్ 2 verse 8-12. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈ యొక్క తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పాను. మరొక వచనాన్ని కూడా మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-12 వచనాలు చదువుకుందాం. Gospel of Matthew chapter 2 verse 1-12. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా
ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ చదివిన వాక్య భాగాలు దేవుడు తన వినికిడిలో దీవించి మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఈ చదివిన వాక్య భాగాలన్నింటిలో కూడా మనము ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్కి ఆలోచించే విషయాలన్నీ కూడా కనిపిస్తాయి. యోసేపు మరియమ్మ ఏ విధంగా గర్భవతి అయింది, ఈ విషయాలు, గొల్లలకు దేవుడు కనిపించిన విషయము, జ్ఞానులకు నక్షత్రం కనిపించిన విషయం, హేరోదు రాజు, వీరందరి యొక్క జీవితాలు కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ క్రిస్మస్లో కనిపించే ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా కొద్దిగా మనము కలిపి ఒక గ్రూప్గా చేసుకుని మనము ఆలోచించి వారి జీవితాల్లో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. వీరిని ఒక 3 రకాల గుంపులుగా మనము చేసుకుని దాని నుంచి మనము ఆలోచిద్దాం. అయితే మొదటి గుంపులో మనకు మరియమ్మ యోసేపు గారిని పెట్టుకుని మనము ఆలోచిద్దాం. మరియమ్మ తర్వాత యోసేపు గారు, వీరి యొక్క జీవితాలు మనము చూద్దాం. వీరికి ఒకవేళ మనము పేరు పెట్టుకుంటే వీరు ఎలాంటి జీవితాలంటే తమది వారు త్యాగము చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు. వీరు సాక్రిఫైస్ చేయడానికి, లేదంటే వారు వెల చెల్లించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకు మనము ఆ విధంగా అనుకోవాలంటే అసలు వారి యొక్క జీవితాలు ఏమిటి అనేది మనము ఒకసారి ఆలోచిద్దాం. అయితే మరియమ్మ గారి కోసం మనము ఆలోచిద్దాం. యూదుల యొక్క కల్చర్ ప్రకారం లాస్ట్ వీక్ నేను చెప్పాను, యూదులలోనే దేవుడు ఎందుకు పుట్టాడు అనేది మనం ఆలోచిద్దామని. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా అక్కడే ఉంటాయి అని నేను చెప్పాను. సరే, అది ఈరోజు మనము ఆలోచిద్దాం. యూదుల యొక్క కల్చర్ ప్రకారము అక్కడ 6 లేదంటే 7 సంవత్సరాలు, 6 నుంచి 7 సంవత్సరాల మధ్యలో అక్కడ పిల్లలకు ఎంగేజ్మెంట్ జరుగుతుందంట. అంటే ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నదో మనకు తెలియదు కానీ, సో 6 to 7 years మధ్యలో వారికి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. తర్వాత 13 to 14, 13 నుంచి 14 వయసు మధ్యలో వారికి ప్రదానం అనేది జరిగిపోతుంది. ప్రదానము జరిగిన తర్వాత 15 సంవత్సరాలకు వారికి వివాహము చేయడం జరుగుతుంది. అయితే ప్రదానము చేయబడిన తర్వాత భార్యాభర్త కలిసి ఉండే అవకాశం కూడా అక్కడ ఉందంట, కలిసి జీవించవచ్చు. కానీ వారు శారీరకంగా కలవకూడదు. ఈ ఒక్క సంవత్సరము ట్రయల్ పీరియడ్ లేదంటే టెస్టింగ్ పీరియడ్ అంటారు. అయితే ప్రధానమైనప్పటి నుంచి పెళ్లి జరిగేంత వరకు కూడా వారు శారీరకంగా కలవకూడదు. ఒకవేళ వారు శారీరకంగా కలిసినట్టు ఒకవేళ తెలిస్తే, అది కానీ జరిగితే కనుక వారి ఇరువురిని కూడా రాళ్లతో కొట్టి చంపివేయాలి. అది వారి యొక్క కల్చర్ ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు ఇక్కడ యోసేపు మరియమ్మల యొక్క ప్రధానం అనేది జరిగింది అనేది మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాలంటే ఆయన కన్యక గర్భాన్ని జన్మించాలి. రెండవది ఆయన పురుషుని యొక్క సహాయం లేకుండా జన్మించాలి, కన్యక గర్భంలో జన్మించాలి. అయితే కన్యక గర్భము ధరించడం అనేది సాధారణంగా జరిగితే అది సొసైటీ దాన్ని అంగీకరించదు. అయితే ఆ యొక్క స్త్రీకి ఒకవేళ ప్రదానము జరిగిపోతే భర్త కూడా ఉంటాడు కాబట్టి అప్పుడు ఎలాంటి ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉండదు. సో ఈ యొక్క 2 రకాల విషయాలు కూడా ఎక్కడ నెరవేర్చబడుతున్నాయంటే ఈ యూదుల యొక్క కల్చర్లో మాత్రమే నెరవేర్చబడుతున్నాయి. ఎందుకంటే అప్పటికే వారిద్దరికి ప్రదానము జరిగింది, అయితే గర్భవతి అయ్యింది. కానీ ఈ విషయం అయితే బయటకు తెలియకూడదు. బయటకు సమాజానికి తెలిస్తే కనుక అది ప్రాణం పోయే పరిస్థితి. ఎందుకు ప్రాణం పోయే పరిస్థితి అంటే ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. ఒక స్త్రీ ఒకవేళ వివాహానికి ముందు గర్భం ధరించినట్లయితే ఆమె వ్యభిచారం చేసినట్లు లెక్క. కాబట్టి ఆ స్త్రీని తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలి. అయితే ఇప్పుడు మరియమ్మకు యోసేపు గారికి ప్రదానం జరిగింది, నిశ్చితార్థం అయిపోయింది, తర్వాత ప్రదానం చేయబడింది. ఇప్పుడు వారు టెస్టింగ్ పీరియడ్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవుని యొక్క దూత గబ్రియేలు వచ్చి మరియంతో చెబుతుంది, నీవు గర్భవతి అయ్యావు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించావు, నీవు రక్షకుడికి జన్మనిస్తున్నావు అని చెప్పి గబ్రియేలు దూత వచ్చి చెప్పాడు. సో ఈ యొక్క మాట విన్నంటనే మరియమ్మ గారికి బహుశా చాలా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే అది ఒక ప్రక్కన సంతోషాన్నిచ్చే న్యూసే, రక్షకుడికి నేను జన్మనివ్వబోతున్నాను. కానీ
తన యొక్క పరిస్థితి, తను జీవిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఆలోచించుకున్నప్పుడు ప్రాణం పోయే పరిస్థితి మరియమ్మ గారిది. అయితే మరియమ్మ దానికి అంగీకరించింది. అది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం బయటకు తెలిస్తే గనక వారిని ప్రాణాలతో ఉంచరు, ఎవరో కూడా చంపేస్తారు, రాళ్ళతో కొట్టి చంపివేయాలి. అయితే తను మరియమ్మ దేవుని యొక్క మాటకు విధేయత చూపించింది. తను దేవుని కోసం మరణించడానికైనా సరే సిద్ధపడింది. దేవునికి రక్షకునికి జన్మనివ్వడానికి ఆమె సిద్ధపడింది. ఇది మరియమ్మ గారిలో ఉన్నటువంటి సిద్ధపాటు. మరి యోసేపు గారిలో ఉన్నటువంటి సిద్ధపాటు ఏమిటి? మరియమ్మ గారికి ఏమో డైరెక్ట్గా దేవుని దూత వచ్చి ఆమెతో స్ట్రైట్గా మాట్లాడాడు. అయితే యోసేపు గారితోటేమో కలలో స్వప్నమందు చెప్తున్నాడు మాట. ఏం చెప్తున్నాడు? ఈ విషయాన్ని తెలుసుకున్న యోసేపు మరియమ్మని వదిలేయాలి సైలెంట్గా, ఎందుకంటే అల్లరి చేయడం ఇష్టం లేదు. 10 మందికి తెలిస్తే మరలా ఇది ప్రాబ్లం అవుతుంది, మరలా నా మీదకి వస్తుంది, కాబట్టి ఈ యొక్క మ్యారేజ్ని క్యాన్సిల్ చేసేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క దూత యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు, నీవు మరియమ్మ మీద ఎలాంటి అనుమానాన్ని పెట్టుకోవద్దు. ఆమె గర్భము ధరించినది ఆమె కేవలము పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరిగింది, కాబట్టి ఆమెను నువ్వు వెళ్ళి చేర్చుకో అని చెప్పాడు. ఈ యొక్క మాట కలలో దేవదూత చెప్తే ఆ మాట విని వెంటనే లేచి మరియమ్మను తీసుకుని వచ్చి తన దగ్గర ఉంచుకున్నాడు. ఎంత విధేయతో ఒకసారి చూడండి యోసేపు గారి యొక్క విధేయత. అయితే యోసేపు గారికి కూడా ఈ విషయంలో రిస్క్ ఉంది. ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే యోసేపును అందరూ కూడా ఎగతాళి చేస్తారు. తనతో పాటు ఉన్న స్నేహితులు కావచ్చు, లేదంటే వేరే ఎవరైనా సరే చాలా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి కాకుండానే నీ భార్య గర్భవతి అయిందా అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఒకవేళ యోసేపు గారు మిగిలిన వారికి అరే ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది, ఇది సాధారణంగా జరిగింది కాదు అని చెప్తే చెప్పవలేరా అని చెప్పి వెటకారం చేస్తారు. ఎవడు నమ్ముతాడు ఈ లోకంలో? నిజమైన ప్రూఫ్లు, పక్కా ప్రూఫ్లతో ఉంటేనే ఈ లోకంలో నమ్మేవారు లేరు. అలాంటిది పరిశుద్ధాత్మ ద్వారా నా భార్య గర్భం ధరించిందంటే ఎవడు నమ్ముతాడు ఈ లోకంలో? కానీ ఈ యొక్క ఎగతాళి చేయబడడానికైనా, ఇతరులు అతనిని నిందించినా, లేదంటే వారు అతనిని శిక్షించినా సరే నాకేమీ పర్లేదు, నేను దేవుని మాట వింటాను అని చెప్పి దాన్ని అంగీకరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది యోసేపు మరియమ్మల యొక్క జీవితంలో వారు దేవునికి రక్షకుడికి జన్మనివ్వడానికి సిద్ధపడినటువంటి విషయం. ఈ యొక్క మొదటి గుంపులో మనకు కనిపించే ఈ వ్యక్తులు ఇద్దరు కూడా జీవితాల్లో నుంచి మనకు ఇది కనిపిస్తుంది. ఏమిటంటే వారు దేవుని కోసము వారు వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు. అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని అంగీకరించడానికి విధేయత చూపించారు, ఇష్టపడ్డారు. వారి యొక్క విధేయత ఎంత గొప్ప విధేయత అంటే, ఒకవేళ మనం ఇంకా తరువాత ఆయన పుట్టిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. ఒక విధముగా ఒక స్త్రీ గర్భము ధరించినప్పటి నుంచి బిడ్డ జన్మించిన తర్వాత నుంచి ఇంకా కొన్ని నెలలు, దాదాపు 1 సంవత్సరం వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సమయంలోనే వారికి చాలా మంచి పోషకాహారాలు కావాలి, తర్వాత ఫుల్ ప్రొటెక్షన్ కావాలి. కానీ మరియమ్మ యోసేపుల యొక్క జీవితాన్ని చూస్తే గర్భము ధరించడానికి ముందే ఆమెకు ప్రయాణం మొదలైంది. నడుచుకుంటూ వారు ఈ బెత్లెహేముకు వచ్చారు. అక్కడ శిశువును కన్నది. శిశువును కన్నప్పుడు హాస్పిటల్లో కనలేదు మనలాగా. ఈ రోజున ఒక డెలివరీ అవ్వాలంటే ఖచ్చితంగా 2-3 డాక్టర్స్ ఉండాలి, ఒక ఆపరేషన్ థియేటర్ ఉండాలి, చాలా ఎక్విప్మెంట్స్ కావాలి. కానీ ఆ రోజున మరియమ్మ గారు గర్భాన్ని యేసుక్రీస్తునకు జన్మనిచ్చిన సమయంలో కూడా ఒక్కరు కూడా లేరు. అన్నీ కూడా యోసేపు గారే అయ్యి చూసుకున్నాడు. ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు. అయినా సరే చాలా సహనంతో వారు ఆ యొక్క విషయంలో దేవుని మీద ఆధారపడ్డారు. జన్మనిచ్చిన తర్వాత హేరోదురాజు వీరిని చంపాలని అనుకున్న తర్వాత మరలా అక్కడి నుంచి ఐగుప్తుకు ప్రయాణము. ఎలాగా ఆ రోజుల్లో మనలాగా వెహికల్స్ లేవు, గాడిద మీద ఒంటి మీద వారు ప్రయాణం చేయాలి. మరలా అది కూడా ఎడారిలో ప్రయాణం చేయాలి. ఎడారి ప్రాంతాల్లో ఉంటున్న మనకు బాగా తెలుస్తూ ఉంటుంది ఎడారిలో ప్రయాణం ఎంత కష్టమైనదో. రాత్రిళ్ళు చీకటి పడిన తర్వాత ఎడారిలో పడుకోవాలి. అక్కడ ఉండే పురుగులు, లేదంటే ఇంకా రకరకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి. వాటి నుంచి తన బిడ్డను కాపాడాలి, తల్లిని కాపాడాలి. ఎన్ని నిద్రలేని రాత్రులు యోసేపు గారు ఫేస్ చేశాడో మనకు తెలియదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది దీనికి
నన్నెందుకు చూస్ చేసుకోలేదు, లేదంటే ఈ పనికి వేరే వాళ్ళని ఎందుకు పెట్టలేదని చెప్పి. కానీ దానికి కారణం ఏమిటంటే దేవుడికి తెలుసు ఎవరు ఎలాగ పని చేస్తారో. యోసేపు మరియమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే బహుశా నేను అనుకుంటాను వారిలో అంత విధేయత ఉంది, తర్వాత అంత సహనం ఉంది కాబట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడేమో. ఆ దేశంలో ఇంకా చాలామంది కన్యకలు ఉన్నారు, లేదంటే చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు, కానీ వారెవరిని కూడా ఎన్నుకోలేదు. కేవలం వీరిద్దరిని ఎందుకు ఎన్నుకున్నాడంటే వారు తర్వాత యేసుక్రీస్తుని పెంచడానికి ఆయన పెద్ద అయ్యేంత వరకు కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారో ఆ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ పని వీరు మాత్రమే చేయగలరు, ఇంకెవరు కూడా చేయలేరు అని అనిపిస్తుంది. అంత సహనాన్ని వారు చూపించారు. అయితే దీనిలో నుంచి మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఈ రోజున యేసుక్రీస్తును నమ్ముకున్న నీవు నేను కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనం దేవుని కోసం ఏదైనా సాక్రిఫై చేయడానికి సిద్ధపడాలి. ఏ వేళ చెల్లించడానికైనా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, చివరికి మన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే దానికి సిద్ధపడాలి. మన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించాలి, అనగా చావును మోసుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోవాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. అనేక మంది మిషనరీస్ యొక్క జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు పిలుచుకున్న వెంటనే వారు విధేయత చూపించి దేవుని కోసం వచ్చారు. వారి కొన్న అన్నీ కూడా వదిలేసి దేవుని సేవలో వారు ముందుకు కొనసాగి చివరికి తమ ప్రాణాలు కూడా అర్పించినటువంటి అనేక వ్యక్తుల జీవితాలు మనకు తెలుసు. ఒక వ్యక్తి కోసం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదోనీరామ్ జడ్సన్, ఈయన పేరు అదోనీరామ్ జడ్సన్. ఫస్ట్ అమెరికన్ మిషనరీ. ఈయన 12 సంవత్సరాల వయసులోనే సండే స్కూల్ చెప్పేవాడు. ఎవరికంటే చిన్నపిల్లలకు కాదు, యవనస్తులకి ఇంకా కొంచెం మధ్య వయసులో ఉన్న వారికి సండే స్కూల్ చెప్పాడు. అది కూడా ఎందులో ఏ లాంగ్వేజ్లో చెప్పేవాడంటే ప్రకటన గ్రంథంలో నుంచి గ్రీక్ లాంగ్వేజ్లో వారికి సండే స్కూల్ బోధించేవాడంట. అంటే ఎంత జ్ఞానవంతుడో, దేవుని యొక్క బైబిల్ మీద, వాక్యం మీద ఎంత పట్టు ఉందో మనకు అర్థమవుతుంది. ఇంత గొప్పగా వాక్యాన్ని బోధించేవాడంట ఆయన. అయితే కాలేజ్ డేస్కి వచ్చేసిన తర్వాత ఆయన ఎలాగా మారిపోయాడంటే దేవుడి కంటే నేను చాలా గొప్పవాడిని అనేటువంటి ఆలోచన అతనిలోనికి వచ్చేసింది. నాకు బాగా జ్ఞానం ఉంది కదా, దేవుని కంటే నేను గొప్పవాడిని అనేటువంటి ఆలోచనలోనికి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ప్రావిడెన్స్ కాలేజ్లో రోడ్ ఐలాండ్ అనేటువంటి ప్రాంతంలో జాయిన్ అయ్యాడు. తర్వాత తనకి రూమ్మేట్ ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు జేకబ్ ఈమ్స్. అతను కలిసి రూమ్మేట్స్ అయ్యారు. అయితే ఈ యొక్క జేకబ్ ఈమ్స్ ఎలా వచ్చాడంటే ఈ యొక్క కాలేజీలో జాయిన్ అయ్యేటప్పటికి క్రైస్తవుడిగా ఈ యొక్క కాలేజీలో జాయిన్ అయ్యాడు. తన గ్రాడ్యుయేషన్ అవ్వి తర్వాత తను బయటికి వెళ్ళిపోయే సమయానికి దేర్ ఈజ్ నో గాడ్ అనేటువంటి ఒక నిశ్చయాన్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. దానికి సంబంధించిన క్రెడిట్ అంతా కూడా ఎవరికి ఇస్తారంటే అదోనీరామ్ జడ్సన్కి ఇచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? అదోనీరామ్ జడ్సన్ తన రూమ్మేట్ అయినటువంటి ఈ యొక్క జేకబ్తో వాదించి దేవుడు లేడు అనేటువంటి ఆలోచనలోనికి తీసుకొని వెళ్ళిపోయి తనకున్న తెలివితేటలను చూపించడానికి దేవుడు లేడు అనేటువంటి ఆలోచనలు అతనిలో పుట్టించాడు. అది నమ్మినటువంటి యొక్క జేకబ్ ఏమయ్యాడంటే నాస్తికుడిగా మారిపోయి బయటికి వెళ్ళిపోయాడు. ఇది అయిపోయిన తర్వాత ఇద్దరు స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అతను తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఇతను తన ప్రాంతానికి వచ్చేసాడు. చాలా సంవత్సరాలు గతించిన తరువాత అదోనీరామ్ జడ్సన్ ఒకసారి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి మరలా అక్కడి నుంచి తిరిగి మరలా అమెరికాకు ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు గుర్రం మీద. తిరిగి వస్తున్నప్పుడు చీకటి పడిపోయింది, వర్షం పడుతుంది బాగా. అయితే ఆ యొక్క ఒక ఊరు వచ్చింది. ఆ ఊర్లో హోటల్లో స్టే చేయాలని ఆశపడ్డాడు. ఆ హోటల్లోనికి వచ్చిన తర్వాత హోటల్లో అడిగితే రూమ్స్ ఖాళీ లేవండి, ఫుల్ అయిపోయినాయి అన్నారు. అయితే నాకు చీకటి అయిపోయింది, నాకు సరిగా దారి కనిపించట్లేదు, అట్లీస్ట్ ఈ యొక్క హాల్లో సోఫా మీద అయినా పడుకుంటాను, రూమ్ లేకపోతే పర్లేదు అని చెప్పారు. అయితే ఆ యొక్క హోటల్ యజమాని ఏం చెప్పాడంటే, సార్ ఒక రూమ్ ఖాళీ ఉంది, అయితే దాని పక్కన ఒక పేషెంట్ ఉన్నాడు, అతను దగ్గుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు మధ్యలో, మరి పర్లేదా అన్నాడు. సరే నాకేం పర్లేదు, ఎలాగైనా సరే నాకు రూమ్ కావాలి, ఇవ్వండి అని చెప్పాడు. ఆ రూమ్ ఇచ్చారు, రూమ్లో పడుకున్నాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత పక్క నుంచి సడన్గా ఏడుపులు వినిపించేవి, తర్వాత బాగా దగ్గు వినిపించేది, అరుపులు వినిపించేవి. ఇవన్నీ వింటున్న ఇతనికి నిద్ర పట్టలేదు. అయితే ఆ నిద్ర రావడానికి ముందుగానే ఇతని యొక్క ఏడుపులు అరుపులు ఆగిపోయినాయి. ఆ పక్కలో ఉన్నటువంటి రూమ్లో వ్యక్తివి అవి ఆగిపోయిన తర్వాత ఇతను నిద్రపోయాడు. ఆ నిద్రపోయిన తర్వాత తెల్లవారింది. ఉదయాన్నే లేచిన తర్వాత హోటల్లో బేరర్ టీ తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ టీ తీసుకున్న తర్వాత ఆ బేరర్తో ఆ యొక్క వ్యక్తితో చెప్తున్నాడు అదోనీరామ్ జడ్సన్, ఆ పక్కలో ఉన్న వ్యక్తికి ఆ యొక్క జబ్బు తగ్గినట్టుంది కదా, ఎందుకంటే అతన్ని రాత్రి చాలాసేపటి నుంచి అరుపులు లేవు, తర్వాత ఏమీ దగ్గు కూడా లేదు అని చెప్పాడు. అయితే అతను చెప్పిన విషయం ఏమిటంటే, సార్ అతను చనిపోయాడండి అని చెప్పాడు.
వెంటనే ఆ మాట విన్న ఇతనికి చాలా బాధ వేసింది. బాధ వేసిన తర్వాత అతని యొక్క ఆ రూములో వీరు చూసినటువంటి ఆ యొక్క పేరు చెప్పారన్నమాట. అతను బాగా చదువుకున్న వ్యక్తిలాగా ఉన్నాడండి. అతను ప్రావిడెన్స్ కాలేజీలో నుంచి గ్రాడ్యుయేట్ అండి. అయితే అతను పాపం ఎందుకో ఇక్కడ అనాథలాగా చచ్చిపోయాడు అని ఆ యొక్క వ్యక్తి చెప్పగానే ఈ యొక్క అదోనీరామ్ జడ్సన్కి షాక్ అయ్యాడు. ప్రావిడెన్స్ కాలేజా, ఏం పేరు, అతని పేరు ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళు వెంటనే చెప్పారు జేకబ్ ఈమ్స్ అండి అతని పేరు అని. అది విన్న అదోనీరామ్ జడ్సన్ వెంటనే లేచి తన యొక్క లగేజ్ సర్దుకుని గుర్రం వెక్కి ఏడుస్తూ ప్రయాణిస్తూ వెళ్ళిపోయాడు. తన కళ్ళలో నుంచి కారుతున్న కన్నీటికి ముందున ఉన్న దారి కనిపించలేదంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్రం దిగి మోకాళ్ళ మీద ఏడ్చి దేవుని క్షమించమని ప్రార్థన చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే ఇతను చేసిన తప్పుడు పనికి, ఇతనుకున్న నాలెడ్జ్కి నాకు దేవుని కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనేటువంటి ఆ యొక్క గర్వముతో అవతలి వ్యక్తిని, క్రైస్తవుడైనటువంటి ఆయనను నాస్తికుడిగా మార్చేశాడు. అతనేమో ఈరోజు చనిపోయాడు. అతను నరకానికి వెళ్ళడానికి కారణం అదోనీరామ్ జడ్సన్ అయ్యాడు. దేవుణ్ణి క్షమించమని ప్రార్థన చేశాడు. వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు దేవునికి మిషనరీగా వెళ్ళాలని ఆయన భారతదేశానికి వచ్చాడు. కలకత్తాకు వస్తే కలకత్తా నుంచి తరిమి వేశారు. అయితే అక్కడి నుంచి బర్మా వెళ్ళిపోయాడు. బర్మాలో దేవుని కోసం సేవ చేశాడు. 7 సంవత్సరాలు సేవ చేశాడు, కానీ ఒక్కడు కూడా రక్షణ పొందలేదు. 7వ సంవత్సరంలో ఒక్క వ్యక్తి రక్షణ పొందాడు. అతను రక్షణ పొందిన తర్వాత ఆయన ఆ యొక్క సువార్తను ఇంకా కొనసాగించాడు. తర్వాత అతనికి కొంచెం అనారోగ్యం కారణంగా అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఒక పడవలో ప్రయాణం చేస్తూ అలాగా మరణించినట్లు అతని యొక్క బయోగ్రఫీలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన ఒక వ్యక్తిని రక్షించడానికి 7 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఆయన మరణించాడు. మరణించిన తరువాత ఆయన యొక్క సమాధి మీద ఈ మాట ఉంటుంది. ఏమిటంటే ఆయన యొక్క సమాధి పైన ఉన్నటువంటి ప్లేట్ మీద ఈ మాటలు రాయబడినాయి. The ocean is his sepulchre, the Burmese Bible is his monument, his record is on high అనేటువంటి మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇంత గొప్పగా సేవ చేసిన వ్యక్తి అదోనీరామ్ జడ్సన్ తనకున్నటువంటి అన్నిటిని కూడా విడిచిపెట్టి బర్మా వెళ్ళిపోయాడు. వారి కోసం బైబిల్ తయారు చేశాడు. దేవుని కోసం పనిచేశాడు. ఈ రోజున బర్మీస్ వారికి బైబిల్ అందిందంటే, అక్కడ దేవుని సువార్త అందిందంటే దానికి కారణం అదోనీరామ్ జడ్సన్. ఏమి సాక్రిఫైస్ చేశాడంటే తన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు. దేనికి అంటే దేవుని కోసం. ఈ రోజున క్రైస్తవులమని పిలిపించుకుంటున్న మనము దేవుని కోసం ఏమి త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాం? యోసేపు మరియలు అవసరమైతే మమ్మల్ని చంపేస్తారేమో, మాకున్న పరిస్థితిని బట్టి ఈ మనుష్యులు, ఇక్కడ ఉన్నటువంటి చట్టం మమ్మల్ని చంపేసే పరిస్థితే, కానీ రక్షకుడి కోసం మేము ఈ యొక్క వెల చెల్లించడానికి, ఈ శిక్ష పొందుకోవడానికి మేము సిద్ధం అని చెప్పి వారు దేవుని యొక్క మాటకు విధేయత చూపించారు. మరి నీవు నేను ఇలాంటి సమయాలు వస్తే, ఒకవేళ ఇలాంటి శిక్షలు మనకు ఎదురైనట్లయితే ఎంతమంది మనము అంగీకరించగలం? వారు దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. క్రైస్తవులమైన మనము దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధపడాలి. రెండవ గుంపు కోసం మనం ఆలోచిద్దాం. ఈ రెండవ గుంపులో మనకు కనిపించే వారు ఎవరంటే విధేయత చూపించిన వారు. వీరెవరంటే గొల్లలు జ్ఞానులు మాట. గొల్లలు జ్ఞానులు. మనకు క్రిస్మస్ అనగానే గొల్లలు బాగా గుర్తొస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు అక్కడ జన్మించాడు. ఎక్కడో ఊరు చివరన గొల్లలు గొర్రెల కాపరులు మేపుకుంటూ ఉంటున్నారు. అయితే వారిలో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. వారు పెద్దవారో చిన్నవారో కూడా మనకు తెలీదు. కానీ గొల్లలు గొర్రెలు మేపుకుంటున్నారంటే నాకు తెలిసి బహుశా వారికి అంత పెద్దగా చదువు లేనటువంటి, విద్య లేని పామరులు వారు, పెద్దగా చదువు లేనివారు. అయితే సడన్గా ఆ రాత్రికాల సమయంలో వారికి దేవదూత కనిపించిన వెంటనే వారంతా దెయ్యమని చెప్పి భయపడ్డారు. అయితే దూత వారితో చెప్పాడు, మీరు భయపడకండి, మీకు ఒక శుభవర్తమానాన్ని తెచ్చాను. ఏమిటో తెలుసా? ఇదిగో ఈ మీ అందరి కోసం లోకరక్షకుడు జన్మించాడు అని చెప్పి దూత వారికి రివల్యూషన్ ఇచ్చింది. అంటే ప్రత్యక్షత. ఎలాంటి ప్రత్యక్షత తెలుసా? క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకో పలానా వీధిలోకి వెళ్ళండి. ఆ వీధిలోకి వెళ్ళిన తర్వాత ఒక పశువుల పాక ఉంటుంది. ఆ పశువుల పాకలోని ఒక బాబు పడుకోబెట్టబడి ఉంటాడు, పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉంటాడు, అతనే రక్షకుడు, వెళ్ళి చూడండి అని చెప్పాడు. చాలా క్లియర్గా ఇచ్చాడు రివల్యూషన్. ఎందుకు అంటే వారికి విద్య లేదు,
తెలివి లేదు, అంత జ్ఞానవంతులు కాదు. కాబట్టి వారికి ఎంత బాగా చెబితే అంత బాగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు తన దూత ద్వారా వారికి ఆ యొక్క వర్తమానాన్ని ఇచ్చాడు. అది విన్నారు. అది విన్న తర్వాత మరలా తిరిగి తమ గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళిపోలేదు. అది వారిలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం. అది విన్న వెంటనే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా, మన దగ్గరికే దేవుడు ఎందుకు వచ్చి ఈ మాట చెప్పాడు అంటే మనం ఖచ్చితంగా వెళ్ళాలేమో అని అనుకున్నారు. మరి గొర్రెలు ఏం చేద్దాం అని ఆలోచించుకుని ఉంటారు. గొర్రెలదేముందలే, మనం వెళ్ళి రక్షకుని చూసొద్దామని చెప్పి ఆ గొర్రెలను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందులో ఎంత త్యాగం కనిపిస్తుంది అంటే వారికి అదే జీవనాధారము. ఆ గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినా సరే వారికి చాలా నష్టం జరుగుతుంది. అయినా సరే దాన్ని లెక్కలోనికి తీసుకొని లేదు. గొర్రెల్ని విడిచిపెట్టేద్దాం, మనం రక్షకుడి దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరి ఆ యొక్క అడ్రస్ ప్రకారం వెళ్ళారు. ఎవరి దగ్గరికి వచ్చారంటే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధించారు, వర్షిప్ చేశారు, ఆయనను చూశారు, సంతోషించారు, యోసేపు మరియమ్మలను ఆశీర్వదించారు. అది దేవునికి ఆరాధించి బయటికి వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నారు. ఏం చెప్పారు? బయటికి వచ్చి, ఇదిగో ఆ పలానా వీధిలోని రక్షకుడు పుట్టాడు, అతని కోసం మాకు దేవదూత చెప్పాడు, నేను వెళ్ళి విజిట్ చేసాం, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి ఊరంతా తిరుగుతూ చెప్పుకుంటూ సంతోషంతో తిరిగి వెళ్ళారు. అదే క్యారల్స్. ఇది గొల్లల్లో ఉన్నటువంటి గొప్ప విషయం. విధేయత చూపించారు వాళ్ళు. ఎలాగ విధేయత అంటే ఏదో దేవదూత వచ్చాడు చెప్పేసి వెళ్ళిపోయాడని చెప్పి ఊరుకోలేదు. ఆ మాట విన్న వెంటనే దేవుడి నుంచి రెవల్యూషన్ వచ్చింది. వెంటనే వాళ్ళు దానికి విధేయత చూపించారు. విధేయత చూపించి వెంటనే వారు దేవుణ్ణి ఆరాధించారు. వెళ్ళి మరలా 10 మందికి కూడా ఆ యొక్క సువార్త చెప్పడం జరిగింది. రెండవది ఎవరంటే జ్ఞానులు. ఈ వీరు కోసం కూడా మనము ఆలోచిద్దాం. అయితే గొల్లలకేమో దేవుడు పూర్తి రెవల్యూషన్ ఇచ్చాడు, చాలా క్లియర్గా స్పష్టంగా అంతా చెప్పాడు. అయితే జ్ఞానుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ యొక్క జ్ఞానులేమో చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బహుశా ఈ మెసొపొటేమియా, పర్షియా ఈ ప్రాంతానికి చెందిన వారుగా చెబుతూ ఉంటారు. తర్వాత వీరు బహుశా రిలీజియస్ ఆస్ట్రోనమర్స్ అని కొంతమంది యొక్క అభిప్రాయం. అయితే ఈ యొక్క జ్ఞానులు తమ దేశంలో వారు వెళుతూ ఉన్నారు. వెళుతుండగా సడన్గా ఆకాశంలో చూసేటప్పటికి ఒక వింత తార కనిపించింది. ఏ రోజు వారికి కనిపించలేదు. మిగిలిన తారల కంటే, మిగిలిన స్టార్స్ కంటే అది కొంచెం ప్రత్యేకంగా ఉంది. ఈ స్టార్ చూసిన వెంటనే వీరికి ఆలోచన వచ్చింది, ఏమిటిది, ఏ రోజు కూడా ఇలా లేదు కదా, ఇది ప్రత్యేకంగా ఉంది అని వెంటనే తమ యొక్క పుస్తకాలు తీసి వారు దాన్ని చదవడం మొదలుపెట్టారు. అయితే వారికి దేవుని నుంచి చాలా పార్షియల్ రెవల్యూషన్ వచ్చింది, చాలా కొంచెం మాత్రమే విషయం వచ్చింది. అయితే వారికి ఈ విషయాలన్నీ కూడా ఎలా తెలుసు అంటే వారికి ఒక బుక్ ఉంటుంది, జంత్ అవస్థ అనేటువంటి ఒక పుస్తకం. ఆ యొక్క పుస్తకంలో యూదయ దేశంలో రాజు పుట్టినప్పుడు, యూదులకు రాజు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము ఉదయిస్తుంది అనేటువంటి మాట వారి యొక్క పుస్తకంలో ఉన్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. సో ఆ యొక్క పుస్తకంలో వారు చూసిన తరువాత అది ఆల్రెడీ వారికి తెలుసు కాబట్టి ఆ యొక్క నక్షత్రాన్ని చూడగానే వారికి అర్థమైంది. తర్వాత వారికి దేవునికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే దానియేలు గారు బబులోను దేశం యొక్క చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన అక్కడ దేశంలో పర్షియా వారి పరిపాలనలో, బబులోను పరిపాలనలో ఆయన అక్కడే జీవించాడు. అక్కడ ఉన్నప్పుడు బహుశా చాలా పుస్తకాలు ఆయన రాసి ఉండొచ్చు. ఆ పుస్తకాల ద్వారా కూడా దేవునికి సంబంధించిన విషయాలు వీరికి తెలిసి ఉండొచ్చు. సో వాటన్నిటినీ బట్టి వారికి దేవుడి కోసం కొంచెం నాలెడ్జ్ ఉంది. ఈ యొక్క స్టార్ కనిపించగానే దాన్ని రికగ్నైజ్ చేయగలిగారు. సో వారు దాన్ని చూసి వెంటనే తమ పుస్తకాలు చూసిన వెంటనే అర్థమైంది, ఇదిగో యూదులకు రాజు పుట్టాడంట. అయితే జ్ఞానులకు దేవుడు కొంచెం మాత్రమే పార్షియల్ రెవల్యూషన్ ఇచ్చాడు. ఎందుకంటే వారికి ఉన్న జ్ఞానానికి ఆ కొంచెం చాలు. దాన్ని పట్టుకుని వారు బాగా ఆలోచించి దాని యొక్క అర్థాన్ని వారు తెలుసుకోగలరు. కాబట్టి దేవుడు అంతవరకే వారికి ఇవ్వడం జరిగింది. అది చూసిన వెంటనే వారు ఇప్పుడు బయలుదేరారు. ఎక్కడో చాలా దూర దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ తారే మనకి దారి చూపిస్తుందిలే అని చెప్పి బయలుదేరారు. మరి వారు యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే బహుశా 2 సంవత్సరాలు పట్టింది యేసుక్రీస్తు దగ్గరికి వారు వచ్చే సమయానికి. ఎందుకంటే వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనను విజిట్ చేసే సమయానికి యేసుక్రీస్తు వారు పశువుల పాకలో లేరు. అక్కడ మనకు బైబిల్లో క్లియర్గా ఉంటుంది, ఇంటిలోనికి ప్రవేశించి వారు బాలుణ్ణి దర్శించి వెళ్ళారు అని చెప్పి ఉంటుంది. అక్కడ యంగ్ చైల్డ్ అని ఉంటుంది, టినీ బేబీ అని ఉండదు.
అప్పటికి యేసు ప్రభువుకి దాదాపు 2 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఎందుకంటే హేరోదు రాజు కూడా 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి బహుశా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో సమయం పట్టింది. అంత దూర ప్రయాణం చేసి వారు ఒంటెల మీదో లేదంటే గుర్రాల మీదో గాడిదల మీద వారు రావడం జరిగింది. అయితే ఎంతమంది జ్ఞానులు వచ్చారనేది మనకు క్లియర్గా బైబిల్ ఎక్కడా లేదు. కానీ 3 రకాల బహుమతులు ఇచ్చారు. కానీ ఎంతమంది జ్ఞానులు వచ్చారో మనకు తెలియదు. అయితే ఇప్పుడు జ్ఞానులు యేసుక్రీస్తును చూడడానికి వెతుకుకుంటూ ఎక్కడో దూర ప్రాంతం నుంచి వారు ఈ యొక్క దేశానికి రావడం జరిగింది. వారు ఆ యొక్క స్టార్ను చూసి దాన్ని వెంబడిస్తూ వస్తే ఎక్కడికి వచ్చారంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే రాజు అనగానే రాజ మందిరంలోనే జన్మిస్తాడు కాబట్టి మరి ఈ యొక్క యూదా దేశానికి రాజు ఎవరు? ఈ హేరోదు దగ్గరికి వెళ్ళారు. మరి రాజుగా పుట్టిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడని చెప్పి అడిగారు. హేరోదుకు చాలా భయం వేసింది. వెంటనే ఆ శాస్త్రుల్ని పరిచయుల్ని పిలిపించాడు. వీళ్ళేదో చెప్తున్నారు, ఒకసారి చూడండి అన్నాడు. అయితే వారు కూడా స్క్రిప్చర్స్ తీశారు. అయితే వాక్యం కూడా అదే చెప్తుంది రాజా. ఎందుకంటే యోదయ దేశపు బెత్లెహేములోనే రాజు పుడతాడని ఉంది. అయితే అక్కడ ఆయన పుట్టుంటాడని చెప్పాడు. అయితే హేరోదు చాలా కలవరపడ్డాడు. మొత్తము అందరూ కూడా కలవరపడ్డారు. అయితే హేరోదు రాజు చాలా తెలివిగా, మీరు ముందు వెళ్ళి దర్శించి రండి, నాకు అడ్రస్ చెప్తే నేను కూడా తర్వాత వస్తానని చెప్పి వారిని పంపించేయడం జరిగింది. చివరికి వారు మరలా రాజు దగ్గర నుంచి బయటకు వచ్చాక మరలా నక్షత్రం వారికి తోడొచ్చింది. వెళ్ళారు, యేసుక్రీస్తుని విజిట్ చేశారు, బహుమతులు ఇచ్చారు, బంగారము, సాంబ్రాణి, బోలములు సమర్పించారు. ఆయనను వర్షిప్ చేసి మరలా దేవదూత వారికి కనిపించి చెప్పాడు, రాజు దగ్గరికి మీరు వెళ్ళొద్దు, డైరెక్ట్గా మీ దేశానికి వెళ్ళిపోండి అని. ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇది జ్ఞానుల్లో నుంచి మనకు కనిపించేది. అయితే ఈ గొల్లలు జ్ఞానుల యొక్క జీవితాల్లో నుంచి మనకు కనిపించేది ఏమిటంటే వారేమీ కూడా దేవునికి సంబంధించిన లేదంటే బాగా బిలీవర్సా అంటే కాదు, బిలీవర్స్ కాదు, లేదంటే ప్రధాన యాజకులు అంటే కాదు, ధర్మశాస్త్రం అది బాగా తెలిసిన వారంటే కాదు. కానీ వారికి గొల్లలకేమో ఒక దేవదూత వచ్చి కనిపించి చెప్తే వారు గొర్రెల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి దేవుని విజిట్ చేసి ఆ సంతోషాన్ని లోకమంతా చెప్పారు. జ్ఞానులేమో ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అంత శ్రమపడి యేసుక్రీస్తును చూడడానికి వచ్చారు. దేవుని యొక్క జన్మ యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా అనేటువంటి విషయం దీని ద్వారా మనకు అర్థమవుతుంది. యూదుల్లో జన్మించాడు కాబట్టి కేవలం ఇశ్రాయేలు దేవుడే, లేదంటే వేరే దేశంలో జన్మించాడు కాబట్టి ఫారెన్ దేవుడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే దేవుడు ఆ యూదులు ఒక్కడి కోసం మాత్రమే ఆయన జన్మించలేదు. యూదుల కోసం మాత్రమే వస్తే యూదా దేశంలోనే లేదంటే యూదులకు మాత్రమే ఆయన ప్రత్యక్షత కనిపించాలి. కానీ అన్యులైనటువంటి ఆ జ్ఞానులకు కూడా దేవుడు తన నక్షత్రాన్ని చూపించి తన వద్దకు రప్పించాడు. అయితే ఈ జ్ఞానులు ఎంత కష్టపడి ప్రయాణం చేసి వచ్చారో అది కూడా మనకు తెలియదు. ఎడారిలో వారు వెహికల్స్ లేవు ఆ రోజుల్లో. ఇంత కష్టపడి యేసుక్రీస్తును చూడడానికి, రక్షకుడిని జన్మను ఆనందించడానికి వారు ప్రయాణిస్తూ వచ్చారు. అందుకే భక్తుడు చాలా అద్భుతంగా రాస్తారు ఈ యొక్క పాటలో, అందాల తార అరుదించే నాకైనటువంటి పాటలో. విశ్వాస యాత్ర దూరం ఎంత అయినా సరే చాలా విందుగా తోచింది, అంటే చాలా విందుగా మాకు అనిపించింది. వింతైన కాంతి వర్షించింది మాలో. దేవునికి దగ్గరవుతున్న కొద్దీ, యేసుక్రీస్తును మేము విజిట్ చేస్తున్న కొద్దీ, ఆ యొక్క బెత్లెహేము ప్రాంతానికి మేము దగ్గరవుతున్న కొద్దీ మాలో చాలా ఏదో తెలియని ఆనందం వచ్చిందని చెప్పి చాలా అద్భుతంగా జ్ఞానులు పాడుకుంటూ యేసుక్రీస్తుని విజిట్ చేసినటువంటి సన్నివేశాన్ని ఊహించుకుంటూ చాలా అద్భుతంగా ఆ యొక్క పాట రాయడం జరిగింది. ఇంత కష్టపడి వారు ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనను విజిట్ చేసి వెళ్ళారు. వీరి ఇద్దరి జీవితాల్లో నుంచి మనకు కనిపించేది ఏమిటో తెలుసా? విధేయత. జస్ట్ ఒక మాట, వారికేమో ఒక నక్షత్రం కనిపించింది, వీరికేమో దేవదూత ఒక మాట చెప్పాడు. ఈ 2 మాటలు పట్టుకొని వారు రక్షకుడి దగ్గరికి వచ్చారు. అంటే వీరికి వారికి మనం ఒకసారి కంపేర్ చేస్తే కనుక వారి దగ్గర మనకు ఈ రోజు ఉన్నటువంటి పూర్తి వాక్యము లేదు. ఈ రోజున మనకు యేసుప్రభు పుట్టాడు, అనేక అద్భుతాలు చేశాడు, ఆయన పూర్తి వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు అంటే ఏమిటి, దేవుడు ఎలాంటి వాడు, ఈ విషయాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో మనకు పొందుపరిచి దేవుడిస్తే ఇన్ని మాటలు ఉన్నటువంటి బైబిల్లో నుంచే ఒక్క మాట కూడా మనము వినలేకపోతున్నాము, విధేయత చూపించలేకపోతున్నాం. కానీ ఆనాడు ఇవేమి, ఈ స్క్రిప్చర్స్ ఏవి కూడా లేకుండానే వారు కేవలం ఒక మాటకు, ఒక స్టార్కు విధేయత చూపించి వచ్చారు. మరి మనలో ఉందా ఆ విధేయత? క్రిస్మస్ సందర్భంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం, మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నామా లేదా? ఇది మనము ఆలోచించుకోవాలి. ఇది ఈ యొక్క 2 గుంపుల యొక్క సారాంశం. 3వ గుంపు కూడా మనము చూద్దాం. 3వది ఏమిటంటే
విసర్జించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు ఈ యొక్క గుంపు. వీరు విసర్జించారు దేవుణ్ణి. ఎలా విసర్జించారంటే, మొట్టమొదటిది ఈ యొక్క సత్రపు యజమాని, ఈ యొక్క పశువుల పాకలో యేసు ప్రభు ను ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టారు కదా, బహుశా ఈ యొక్క సత్రము దగ్గరే అది అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆ యొక్క దేశంలోనేమో జనాభా లెక్కల కోసం అందరూ కూడా తమ సొంత ప్రాంతాల నుంచి ఈ యొక్క సిటీకి వచ్చారు, దావీదు పట్టణానికి. మొత్తం హోటల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు గర్భంతో ఉన్నటువంటి మరియమ్మ గారిని తీసుకుని యోసేపు గారు ప్రతి హోటల్కి వెళ్ళాడు. ఏ హోటల్లో కూడా ఖాళీ లేవు. అయితే ఈ హోటల్లోనికి వచ్చాడు. ఈ హోటల్లోనికి వచ్చిన తర్వాత హోటల్ యొక్క యజమానితో అడిగాడు, ఇలాగ మాకు రూమ్ కావాలని. రూమ్స్ ఏమీ ఖాళీ లేవు, వెళ్ళిపోండి అని చెప్పాడు. అయ్యా, మా యొక్క భార్య గర్భం ధరించి ఉంది, ఈ రోజు రేపో డెలివరీ అయిపోయేలా ఉంది, దయచేసి మాకు సహాయం చేయండి అని చెప్తే, ఏమీ ఖాళీ లేవని చెప్పి తలుపు వేసి బయటకు గెంటేసి ఉండొచ్చు. అయితే అదే సమయానికి మరియమ్మ గారికి డెలివరీ సమయం ఆసనమైంది కాబట్టి ఇంకా స్థలము లేక పశువుల పాక పక్కనుంటే అందులోనికి వెళ్ళుండొచ్చు. అక్కడే డెలివరీ జరిగింది. అదే తొట్టిలో యేసు ప్రభువును పరుండబెట్టారు. ఈ యొక్క జన్మదినము సందర్భంగా వెంటనే గొల్లలకు వార్త రాగానే గొల్లలు వచ్చి విజిట్ చేశారు. తర్వాత ఊర్లోనికి వెళ్ళి ఇంకా చాలామందికి చెప్తే చాలామంది వచ్చి విజిట్ చేసి ఉంటారు. అయితే అదే హోటల్ రన్ చేస్తున్న ఈ యొక్క హోటల్ యొక్క ఇన్ కీపర్కి సమయం లేదు. ఒకవేళ ఆ ఇన్ కీపర్ దగ్గరికి వెళ్ళి, సార్ మరి యేసు ప్రభు పుట్టాడంట కదా మీ యొక్క సత్రం దగ్గర, చూసారా ఎలా ఉన్నాడు యేసు ప్రభు అని అడిగితే, ఎక్కడ సార్ అసలు సమయం లేదండి, టైం లేదు, చాలామంది ఉన్నారు కదా, వారికి బెడ్రూమ్స్ బెడ్స్ అరేంజ్ చేయాలి, లేదంటే ఫుడ్ అరేంజ్ చేయాలి, చాలా గెస్ట్లు వస్తూ ఉన్నారు, అసలు ఖాళీ లేదు, రెస్ట్ లేదని చెప్తూ ఉంటాడు. ఇది ఈ యొక్క ఇన్ కీపర్ యొక్క పరిస్థితి. పక్కనే ఉన్నాడు రక్షకుడు, కానీ వచ్చి చూడడానికి కూడా వీడికి సమయం లేదు. ఇది వాడి యొక్క పరిస్థితి. విసర్జించడానికి ఇష్టపడారనగా ఆయనను అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఏదో విధంగా ఖాళీ చేయించి ఒక రూమ్ ఇవ్వడానికి ఇష్టం లేదు. కానీ ఈ రోజున పక్కన పశువుల పాకలో పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టి ఉంచితే కనీసం వచ్చి చూసే పరిస్థితి కూడా లేదు ఈ యొక్క ఇన్ కీపర్కి. ఒక అద్భుతమైనటువంటి పాట మన ఒక భక్తుడు రాస్తూ ఉంటాడు. ఈ యొక్క లోకమే మీరు మాకిచ్చిన సత్రము, అయితే ఇంత పెద్ద విశ్వములో ఈ యొక్క ఇంత పెద్ద సత్రములో నీవు జన్మించడానికి నీకు స్థలము దొరకలేదు, ఎంత దీనాతి దీనమో నీ జన్మ అని చెప్పి రాస్తూ ఉంటాడు. అవును, ఈ సర్వసృష్టిని సృష్టించిన దేవునికే పుట్టడానికి ఒక స్థలము లేదంటే ఎంత దీనుడిగా దేవుడు మన కోసం వచ్చాడు ఒకసారి ఆలోచించండి. ఎవరు ఇష్టపడతారు అలాంటి జన్మించడానికి? కానీ అంత దీనముగా ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున మనకు జన్మనివ్వాలంటే, లేదంటే ఏదైనా జరగాలంటే మంచి కంఫర్ట్ ప్లేస్ కావాలి, మన చుట్టూ అన్ని అవకాశాలు ఉండాలి. కానీ యేసు ప్రభు జన్మించినప్పుడు ఒక డాక్టర్ కూడా లేరు, లేదంటే మంచి రూమ్ కూడా లేదు. పశువుల పాకలో ఆయన ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అక్కడ కంపు, చాలా పురుగులు, చాలా దుర్వాసన, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాంటి పరిస్థితులు ఆయన పక్కనే ఉంటే ఆయనను విజిట్ చేయడానికి ఈ ఇన్ కీపర్కి సమయం లేదు. రెండవ వ్యక్తి ఎవడంటే స్క్రైబ్స్, శాస్త్రులు. శాస్త్రులు ఎలాంటి వారంటే, శాస్త్రుల దగ్గరికి జ్ఞానులు వచ్చిన తర్వాత వారిని అడిగారు. రాజు పిలిపించిన వెంటనే ధర్మశాస్త్రాన్ని గ్రంథాలు తిరిగివేసి వెంటనే దానికి సంబంధించిన స్క్రిప్చర్ పోర్షన్ తీసి చెప్తున్నారు, సార్ ఆ యేసుప్రభు ఎక్కడో కాదు, యోదయ దేశంలోనే జన్మిస్తాడు. ఎందుకంటే యోదయ దేశం కోసం, బెత్లెహేం కోసం ఈ మాట ఉంది. ఏమున్నదంటే, నువ్వు చాలా చిన్నదానివేమీ కాదు, కాబట్టి నీలో నుంచి రక్షకుడు వస్తాడు అని చెప్పి దేవుడు తన యొక్క వర్తమానాన్ని ఈ యొక్క వాక్యంలో చెప్పాడని చెప్పి అది తీసి చదివారు. చాలా మంచిది అని చెప్పి జ్ఞానులు అనుకున్నారు, వారికి చెప్పారు. అయితే ఎలాగ సార్ అంటే, ఇంకో పలానా దారిలో నుంచి అటు నుంచి వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లైన్లోనికి వెళ్ళండి, ఆ తర్వాత అక్కడ ఆ యొక్క ప్రాంతం వస్తుంది, దాన్ని బట్టి మీకు రక్షకుడు తెలుస్తాడని చెప్పేశారు. కానీ ఒకవేళ ఈ శాస్త్రుల దగ్గరికి మనం వెళ్ళి, సార్ మరి జ్ఞానులు వచ్చారు, జ్ఞానులకి మీరు దారి చూపించారు కదా, వాక్యాన్ని తీసి చదివి వినిపించారు కదా, మీరు వెళ్ళి చూసారా యేసు ప్రభువుని అని అడిగితే వారు కూడా చెప్పేది ఏమిటో తెలుసా? ఎక్కడండి, మాకు చాలా బిజీ. ఏంటో బిజీ అని అడిగితే కనుక ఇది చెప్తారన్నమాట, స్క్రిప్చర్స్ తిరగవేయాలి. వారి పని ఏంటి? స్క్రైబ్స్ యొక్క పని ఏమిటంటే, ఉన్న బుక్స్ని మరలా కొత్త బుక్స్లోనికి రాస్తూ ఉంటారు, దాన్ని బాగా పఠిస్తూ ఉంటారు. ఈ పనులన్నింటిలో చాలా బిజీగా ఉన్నామండి, రక్షకుడిని విజిట్ చేయడానికి మాకు సమయం లేదు, మరలా రాజమందిరంలో చాలా పనులు మాకు
ఇలాంటి మాటలు చెప్తారు అన్నమాట శాస్త్రులు. యేసుక్రీస్తుని కలవడానికి, రక్షకుని విజిట్ చేసే సమయం కూడా వారికి లేదు. మూడో వ్యక్తి హేరోదు రాజు. హేరోదు రాజు చాలా కన్నింగ్ ఫెలో. మనకు తెలుసు, జ్ఞానులతో చాలా తెలివిగా మాట్లాడి మీరు వెళ్ళి చూసిరండి, నేను తర్వాత వస్తాను, ఎందుకంటే ఆ అడ్రస్ తెలిసిన తర్వాత వెళ్ళి చంపేద్దామని. ఎందుకు హేరోదు రాజు ఎంత క్రూరవంతుడు అనేది మనము ఆలోచించాలంటే, హేరోదు రాజు యొక్క పరిస్థితి ఏమిటంటే తన సొంత భార్యను కూడా ఆయన మరియన్నే అనేటువంటి వ్యక్తిని, భార్యను ఆయన చంపేశాడు. తన భార్య పేరు మరియన్నే, ఆమెను చంపేశాడు. ఎందుకంటే తన యొక్క సింహాసనానికి ఎవరు అడ్డొస్తారని అనుకుంటాడో వారందరినీ కూడా చంపేసేవాడంట హేరోదు రాజు. అంత బ్రూటల్ వ్యక్తి మాట. తర్వాత తనకున్న 3 కొడుకుల్ని కూడా చంపేశాడు. అందులో ఆఖరి వ్యక్తి యాంటీపటేర్ అనేటువంటి వ్యక్తిని అతను చనిపోవడానికి 7 రోజుల ముందు చంపేశాడు. తర్వాత హేరోదు రాజు చనిపోయే సమయానికి ఆయన తన యొక్క ప్రాంతంలో చేసినటువంటి పని ఏమిటంటే, యూదుల్లో నుంచి బాగా గొప్ప పేరు ఉన్నటువంటి కొన్ని వేల మందిని అరేంజ్ చేసి ఒక గ్రౌండ్లో గ్యాదర్ చేయమన్నాడంట. నేను చచ్చిపోయిన వెంటనే వారందరినీ కూడా చంపేయండి, అప్పుడు నాకు మనశ్శాంతి కలుగుతుంది, నాకు కావలసినంత దుఃఖము, ఏడ్పు ఇవన్నీ కూడా వినిపిస్తాయి అని చెప్పాడంట. ఇంత క్రూరమైనటువంటి వ్యక్తి హేరోదు రాజు. అంటే తన చనిపోయినందుకు ఒకవేళ ప్రజలు ఎడకపోవచ్చేమో, కానీ తనకు బదులుగా ఇన్ని వేల యూదులు చచ్చిపోతే వారి కోసమైన ప్రజలు ఏడుస్తారు కదా, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని చేయించాడు. ఇంత క్రూరమైనటువంటి వ్యక్తి హేరోదు రాజు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకుడు జన్మించాడని తెలియగానే వెంటనే నా సింహాసనాన్ని తీసివేసుకోవడానికి మరలా ఎవడో పుట్టాడు, వాడిని కూడా నేను చంపేయాలని చెప్పి 2 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి మగబిడ్డను కూడా చంపేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఈ 3 వ్యక్తుల్లో నుంచి మనకు కనిపించేది ఏమిటంటే, ఈ 3 కూడా యేసుక్రీస్తును అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఒకడికేమో వెళ్ళి చూడడానికి సమయం లేదు, ఒక 2 వ్యక్తులకు, మరొక వ్యక్తి ఏమో ఆయనను చంపేయాలనుకున్నాడు. ఇలాంటి లక్షణాలు చాలా వరకు కూడా మనలో కూడా ఉంటాయి. ఏ విధంగా అంటారా, యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి కొన్నిసార్లు మనకు సమయం ఉండదు. అనేక మీటింగ్స్కి అటెండ్ అవుతావు, అనేక మీటింగ్స్కి స్పాన్సర్ చేస్తావు, లేదంటే అనేక మీటింగ్స్ ఖర్చు చేసి నువ్వు పెట్టించవచ్చు, లేదంటే చర్చికి ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన నీ జీవితంలో జన్మించాడా అని చెప్పి అడిగితే కనుక దానికి ఇంకా సమయం లేదండి, లేదంటే స్థలం లేదండి అని చెప్పేటువంటి వ్యక్తులు మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి పొజిషన్లో కానీ ఉన్నావా? లేదంటే వాక్యం బాగా తెలుసు, ఏది ఎక్కడుంది, ఆదికాండం నుంచి రెవల్యూషన్ వరకు ఎక్కడ ఏది తిప్పి చెప్పాలన్నా సరే బాగా చెప్పగలవేమో, లేదంటే ఎక్కడ ఏ స్క్రిప్చర్ ఉందని చెప్పగలవేమో, ఈ వాక్యానికి సంబంధించిన నాలెడ్జ్ బాగా ఉంది. కానీ ఆ వాక్యం నీ జీవితంలో పనిచేస్తుందంటే చాలామంది జీవితాల్లో పని చేయట్లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే, తమకున్నటువంటి పనులకు దేవుడు అడ్డొస్తాడు అంటే అలాంటి సమయంలో దేవుణ్ణి లేపేస్తూ ఉంటారు. ఏ రోజులాగా అంటే దేవుణ్ణి పక్కన పడేస్తూ ఉంటారు, పక్కన పెట్టేసి వీరి పనులు కానీ చేస్తూ ఉంటారు. ఒకవేళ వీరు చేయాల్సిన పనికి వాక్యం ఒప్పుకోదంటే కాసేపు వాక్యాన్ని పక్కన పెట్టండి ఇక్కడ అని చెప్పి అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎన్ని శుభకార్యాల్లో చూడట్లేదు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి పాస్టర్ ఉండగా చేయకపోవచ్చు, పాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత చేసేస్తారు. లేదంటే పాస్టర్లే కొన్నిసార్లు కాంప్రమైజ్ చేసేస్తూ ఉంటారు. అక్కడ దేవుణ్ణి చంపేయట్లేదా, దేవుణ్ణి పక్కకు నెట్టేయట్లేదా? ఇలాంటి కార్యాలు ఈ లోకంలో చాలా జరుగుతున్నాయి. అయితే ఈ 3 యొక్క జీవితాల్లో నుంచి మనము ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, దేవుణ్ణి ఎన్నిసార్లు నువ్వు విసర్జించేసావు? ఎన్నోసార్లు వాక్యాలు వింటున్నావు, కానీ దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో పనిచేయట్లేదా? వాక్యం బాగా తెలుసు, కానీ నీ యొక్క జీవితంలో ఆ వాక్యం ఫలవంతభరితంగా లేదా? లేదంటే దేవుడు యొక్క మాట, దేవుని యొక్క వాక్యం నీకు అడ్డొస్తుందని కొన్నిసార్లు తీసి పక్కకు నెట్టివేస్తున్నావా? ఇలాంటి స్థితుల్లో ఉంటే కనుక ఒకసారి మార్చుకుందాం. వీరి జీవితాలు ఎలాంటివంటే, దేవుడు మాకు తెలుసు, దేవుణ్ణి చూసాం దూరం నుంచి, కానీ దగ్గరికి వెళ్ళలేదు. కానీ వాక్యం చెప్పేది ఏమిటి? రుచి చూసి తెలుసుకో. రుచి చూసి ఆయన రుచి ఏమిటో తెలుసుకుని వెళ్ళి 10 మందికి చెప్పు. గొల్లలు జ్ఞానులు అదే చేశారు. వచ్చారు, ఆయనను చూశారు, ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నారు, బయటికి వెళ్ళి 10 మందికి చాటించారు. బట్ నేటి రోజుల్లో చాలామంది యొక్క జీవితాలు ఎలాగున్నాయి? రుచి చూడరు. యేసు ప్రభు తెలుసు అంటే, అబ్బా చాలా గొప్పోడండి, నీ జీవితంలో ఏమైనా చేశాడంటే, లేదండి కానీ చాలా గొప్పాడు. ఇలాంటి మాటలు చెప్తే కుదరదు. మనకు చిన్నప్పుడు పాఠాల్లో ఉంటుంది ఈ యొక్క పద్యము, ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది. పుసికాట్ వేర్ హ్యావ్ యూ బీన్ అని అడిగితే పుసికాట్ చెప్తూ ఉంటుంది, ఐ హ్యావ్ బీన్ టు లండన్ టు సీ ద క్వీన్. పుసికాట్ వాట్ డిడ్ యూ డూ అని అడిగితే, ఐ హ్యావ్ ఫ్రైటెండ్ ఎ మౌస్ అండర్ ద క్వీన్స్ చైర్ అని చెప్తుంది. అది తెలుగులో ఈ విధంగా మనకు ఉంటుంది. ఒక పిల్లి పాపము లండన్ వెళ్ళి
రాణిగారిని చూడాలని ఆశపడిందంట. సో పిల్లిని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను లండన్ వెళ్ళాను అని చెప్తుంది. లండన్కి ఎందుకు వెళ్ళావంటే నేను అక్కడ రాణిగారిని చూడడానికి వెళ్ళాను అని చెప్తుంది. అయితే మరి రాణిగారిని చూసావంటే లేదు మరి లండన్లో ఏమి చేసావంటే రాణిగారి చైర్ కింద ఒక ఎలక కనిపించింది, ఆ ఎలకను భయపెట్టి నేను వచ్చేసాను. వెళ్ళిన పని ఏంటి? రాణిగారిని చూడడానికి. కానీ చేసిన పని ఏంటి? ఎలకను చూడగానే చేయాల్సిన పని మర్చిపోయింది, ఎలకను భయపెట్టి తిరిగి వచ్చేసింది. ఇదే నేటి క్రైస్తవుల యొక్క జీవితాలు చాలా వరకు. యేసుక్రీస్తు తెలుసా అంటే అబ్బో తెలుసండి, మరి నీ జీవితంలో ఉన్నాడంటే అది నన్ను అడగొద్దు. ఇది కాదు దేవుడు మన నుంచి కోరుకునేది. యేసుక్రీస్తు నీ హృదయంలో లేకుండా, యేసుక్రీస్తు నీ జీవితంలో జన్మించకుండా నీవు దేవుని కోసం ఏమి చేసినా సరే వ్యర్థమే. క్యారల్ చేసేస్తూ ఉంటాం, లేదంటే ఇంకా చాలా చేసేస్తూ ఉంటాం. అయితే దేవుడు నీ జీవితంలో జన్మించకుండా నీవు క్యారల్స్ చేసినా ఏమి చేసినా సరే దానివల్ల ఉపయోగం లేదు. రుచి చూసి తెలుసుకో, ఆ తరువాత మిగిలిన వారికి చెప్పు. అయితే ఈ 3వ రకము గుంపు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. నాకు వాక్యం బాగా తెలుసు, నాకేమీ చెప్పవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉండే వ్యక్తులు కొంతమందికి ఏమో దేవుని సన్నిధికి రావడానికి సమయం లేనటువంటి వ్యక్తులు కొంతమంది ఏమో తమ పనులకు దేవుడు అడ్డొస్తూ ఉంటారంటే కొన్నిసార్లు అవసరమైతే దేవుడినే పక్కన పెట్టే, అవసరం లేదు తర్వాత అవసరమైనప్పుడు చూసుకోవచ్చు అనేటువంటి వ్యక్తులు. అయితే ఈ వాక్యాన్ని చూస్తున్న మీరు స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి జీవితాలు ఒకవేళ నీకు ఉన్నాయా? అయితే మార్చుకో ఈరోజే. ఎన్నో క్రిస్మస్లు చూస్తుంటావు, ఎన్నో క్రిస్మస్లు జరిగిపోయి ఉంటాయి. అయితే ఈ యొక్క క్రిస్మస్ రోజున అయినా సరే నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడు. నాకు వాక్యం బాగా తెలుసు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు బాగా నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే నీ నాలెడ్జ్ నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. నీ యొక్క వాక్యము, ఈ చదివిన వాక్యము నీ హృదయంలో, నీ జీవితంలో పనిచేయాలి. అప్పుడు మాత్రం నీవు పరలోకానికి వెళ్తావు. రెండవది, ఒకవేళ నీ యొక్క పనులకు దేవుడు అడ్డొస్తూ ఉన్నాడంటే ఒకవేళ పక్కన పెట్టేస్తున్నావేమో, దేవుడు మాట అవసరం లేదు, వాక్యం అవసరం లేదు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావా? అయితే నీవు చివరికి వెళ్ళేది నరకానికే. రేపు పొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నువ్వెవడో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఆ రోజు దేవుడు నిన్ను పక్కన పెట్టాల్సి వస్తుందేమో, ఆలోచించుకో. కొంతమంది మీలో ఒకవేళ చూసేవారికి దేవుని మందిరానికి వెళ్ళే సమయం కూడా లేకుండా పోతుందేమో. అయితే దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకుందాం. మొదటి 2 గుంపుల్లో ఒకవేళ ఉంటే సంతోషం, విధేయత చూపించే వ్యక్తిగా, తర్వాత దేవుని కోసం సాక్రిఫైస్ చేసే వ్యక్తిగా ఉంటే చాలా సంతోషం. కానీ ఈ యొక్క 3వ రకపు గుంపులో ఒకవేళ ఉంటే కనుక మార్చుకుందాం. అప్పుడు మన యొక్క జీవితాలను చూసి దేవుడు సంతోషిస్తాడు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారు మన నుంచి కోరుకునేది అదే, మనము మార్పు చెంది మంచి వ్యక్తులుగా ఉండాలని వారి కోసం దేవుడు మనకు ఈ యొక్క వాక్యంలో మాట్లాడడం జరిగింది. ఈ విన్న వాక్యం ద్వారా మనము పరిశీలన చేసుకుందాం, మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. 3 రకాల గుంపుల కోసం మనం చూసాం. ఏ రకపు గుంపులో మనము ఉన్నామో చూద్దాం, ఆలోచించుకుందాం. ఆలోచించి మన యొక్క జీవితాలు మార్చుకుందాం. విశ్వాసులమైన మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం? అయితే రెండవది, ఒకవేళ నువ్వు ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకోలేని వ్యక్తివైతే కనుక నీకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలను మరణ భయం నుంచి బయటకు జీవంలోనికి నడిపించడానికి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించడానికి, తర్వాత మనలో ఉన్న నిరాశ నిస్పృహలో నుంచి తొలగించి ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అయితే అది ఎక్కడ నెరవేర్చబడిందంటే ఆయన మరణములో, సిలువ మరణములో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ లేకుండా ఆయన పుట్టుకకు అర్థం లేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే చచ్చిపోవడానికి. ఎందుకోసం అంటే నీ కోసం, నా కోసం. ఒక పరిశుద్ధుడు కావాలి, మన పాపం పోవాలంటే ఆ యొక్క వ్యక్తి దేవుడే, యేసుక్రీస్తు వారే. దేవుడే మానవుడిగా ఈ యొక్క లోకానికి వచ్చి మనందరి కోసం మరణించాలి. తన విలువైన ప్రాణాన్ని, రక్తాన్ని ఆయన ధారబోయాలి. దాని ద్వారా మాత్రమే మన పాపము కడగబడుతుంది. అందుకే దేవుడే మానవ రూపాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చాడు. సిలువ లేనిదే సువార్త లేదు, సిలువ లేనిదే క్రైస్తవ్యం లేదు. నీకు ఎన్ని సంతోషాలు, ఎన్ని భోగభాగ్యాలు, ఎన్ని చెప్పినా సరే చివరికి సిలువ ద్వారానే మాత్రమే నీకు జరుగుతుంది. సిలువ లేకుండా ఏమీ కూడా ఈ లోకంలో జరగదు. ఒకసారి రవి జకరే గారు లూసియానా అనే ప్రాంతంలో అమెరికాలో ఒక ప్రిజన్ విజిట్కి వెళ్ళారంటే, జైలుకి వెళితే వారు అక్కడ సువార్త అందించడానికి వెళుతూ ఉంటే ఆ యొక్క కాంపౌండ్లో ఆయన కారిడార్లో ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే
ఆ యొక్క ఒక జైలు గదిలో నుంచి ఒక పాట వినిపిస్తూ ఉన్నదంట. అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద వర్డ్ అనేటువంటి పాట వినిపిస్తూ ఉంటే ఆ యొక్క పాట వినిపిస్తున్నటువంటి వైపు ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక రూమ్ దగ్గరికి వచ్చాడు. ఆ రూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు. ఆ ఖైదీ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఈ దారాలతోటి సిలువలు తయారు చేస్తూ ఉన్నాడంట. సిలువలు ఆ మంచం నిండా సిలువలు ఉన్నాయి. అయితే ఈయన దగ్గరికి వెళ్ళి నిలబడగానే ఆ యొక్క వ్యక్తి ఖైదీ దగ్గరికి వచ్చి ఈ సిలువ ఈయన చేతికిచ్చి, దీన్ని ఎప్పటికీ విడిచిపెట్టొద్దు, ఇదే మనకు ముఖ్యమైనది, ఈ సిలువ కోసం 10 మందికి చెప్పని చెప్పి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయి మరలా తన పని తను చేసుకుంటున్నాడంట. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. అతను ఉన్న పరిస్థితి ఏమిటి, కానీ దేవుడి మీద అతనుకున్న విశ్వాసం ఏమిటి. ఒక ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి సిలువలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకున్నాడు, అందులో ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు. నేటి రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు నేను కూడా తెలుసుకోవాల్సింది ఇదే. సిలువలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది అందుకోసమే. దేర్ ఈజ్ నో క్రిస్టియానిటీ వితౌట్ క్రాస్. కాబట్టి ఆ యొక్క సిలువ దగ్గరికి రా. నీవు ఆ సిలువ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు దగ్గర మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తావా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థించి యేసుక్రీస్తుని అడుగు, యేసయ్యా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు. నేను మరణం అనే భయంతో ఉన్నానయ్యా, నన్ను జీవంలోనికి నడిపిస్తావా అని చెప్పి యేసయ్యను ప్రార్థిస్తావా? ఎందుకో తెలుసా? యేసయ్య మరణాన్ని గెలిచాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు 3వ దినమున. ఆయన మాత్రమే మనల్ని మరణ భయం నుంచి విడిపించగలడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. మరి నీ కోసం నా కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనకు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని తీసుకురావడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. మరి దానికి అంగీకరించి దేవునికి ప్రార్థన చేయి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థిస్తావా నాతో పాటు కలిసి? కృపగల దేవా, దయగల తండ్రి, ఈ యొక్క సమయంలో నీ సన్నిధానానికి వస్తున్నాం. నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. మన యొక్క క్రిస్మస్ సందర్భంగా మాకు కనిపించే వ్యక్తుల జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. మరి ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. దేవ, మరి ఎవరైనా ఒకవేళ 3వ రకపు గుంపుకు సంబంధించిన లక్షణాలు కలిగిన వ్యక్తులు మాలో ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించండి, క్షమించండి, మాలో మార్పు దయచేయండి తండ్రి. మా జీవితాలు మార్చుకొని దేవ నీ యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ కేవలం వినడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్య ప్రకారం నడిచే జీవితాలు, గర్వము అలాంటి లక్షణాలు కానీ, నీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నటువంటి స్థితి కానీ మాలో ఉంటే వీటన్నిటిని తీసివేసి మమ్మల్ని బలపరచమని ఈ యొక్క ప్రార్థన యేసునామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ యొక్క సమయంలో మరి చిన్న కొద్ది మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి సండే స్కూల్ క్రిస్మస్ ఇంత అద్భుతంగా దేవుడు చేశాడు. మరి ఈ యొక్క సండే స్కూల్ మరి గతించిన 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది మన చిల్డ్రన్స్ మినిస్ట్రీ. అయితే చిల్డ్రన్స్ మినిస్ట్రీకి టీచర్స్గా సిస్టర్ స్వప్న గారు, తర్వాత సిస్టర్ ప్రసన్న గారు మనకు టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. సండే స్కూల్ పిల్లలకి మరలా చాలా చక్కగా తమ సమయాన్ని వెచ్చించి ఈ సంవత్సరం అంతా వారు చాలా చక్కటి వాక్యాన్ని వాళ్ళకి బోధించి పాటలు నేర్పించి వారికి ఎంత బిజీగా ఉన్నా సరే మరి దేవుని పరిచర్యకు తమ సమయాన్ని వెచ్చించి ఇంత మంచిగా వారికి ప్రాక్టీస్ చేయించి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ఎంతగానో కృషి చేశారు. మరి దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక. వారిని మనం అభినందిద్దాం. వీరిద్దరూ కూడా దేవుని సేవలు ఇంకా బహుబలంగా వాడబడాలని, తర్వాత ఇంకా మన సండే స్కూల్ పరిచర్య అభివృద్ధి చెందాలని మనమందరం కూడా దేవునికి ప్రార్థిద్దాం. ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో 2021 యొక్క మన జీజీఎం మినిస్ట్రీస్ యొక్క క్యాలెండర్ ఆవిష్కరిద్దాం. మరి ఇండియాలో ప్రింట్ చేసి మరి ఈ మధ్యనే మనకు ఇవి అందడం జరిగింది. మరి మనమందరం కూడా ఫిజికల్గా గ్యాదర్ అవ్వలేకపోతున్నాం కాబట్టి మీ అందరికీ నేను ఈ విధంగానే చూపించాలని ఆశపడుతున్నాను. సో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుందాం. ఇది మన యొక్క 2021 క్యాలెండర్. నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికి నీ క్షేమమవును గాక. 1 సమూయేలు 25:6 ఈ యొక్క వాక్యంతో మరి మన నూతన సంవత్సరం ప్రారంభించబడిపోతుంది. మరి ఇది మన క్యాలెండర్. మరి క్రిందన మన గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఫౌండర్ గారు పాస్టర్ తిమోతి గారు వారి ఫ్యామిలీ ఫోటో, తర్వాత దుబాయ్ పాస్టర్ గారు పాస్టర్ కళ్యాణ్ గారు వారి ఫ్యామిలీ,
అండ్ జబలాలి తెలుగు చర్చ్ పాస్టర్ గారు, పాస్టర్ పౌల్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత షార్జా చర్చ్ పాస్టర్ గారు రమణ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత మరి అలైన్ మన చర్చ్, నేను. సో మనం అందరు పాస్టర్స్ అందరు ఫొటోస్ ఉన్నాయి. మధ్యలో మన ప్రతి బ్రాంచ్ దుబాయ్, జబలాలి, షార్జా, అబుదాబి, ముసఫా, అలైన్ మన బ్రాంచెస్ కార్యక్రమాల ఆరాధన వివరాలు ఉన్నాయి. తర్వాత ప్రతి నెలలో కూడా మన జీజీఎం చర్చ్ బ్రాంచెస్ యానివర్సరీస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. అదే మంత్లో రెడ్ కలర్లో అది హైలైట్గా ఉంటాయి. సో ఇది ఈ సంవత్సరపు క్యాలెండర్. సో మీకందరికీ కూడా ఇవి అందించబడతాయి. సో వీటన్నిటిని కూడా మీరు తీసుకోవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క సమయంలో ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మన యొక్క సండే స్కూల్ క్రిస్మస్ ఆరాధన ముగించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా, ఈ యొక్క సమయంలో నీ సన్నిధానానికి వస్తున్నాం తండ్రి. మరి యొక్క సండే స్కూల్ క్రిస్మస్ ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డలందరినీ కూడా మీకు హస్తాలు కాపు చెప్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలని, వారి తల్లిదండ్రులను దీవించండి ప్రభావ. వారి యొక్క చదువుల్లో మీరు తోడుని ప్రభావ దేవా. మరి నీ యొక్క జ్ఞానం ముందు వారు వర్ధిల్లడానికి మీరు కృప దయచేయండి దేవా. మరి నీ యొక్క జన్మ వార్తను వారి యొక్క జీవితాల్లో వారు గుర్తుంచుకొని తండ్రి అనేక మందికి వారు మాదిరికరంగా జీవించే కృప దయచేయండి దేవా. మరి ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్ని కూడా మీకు హస్తాలు కాపు చెప్తున్నాం. సంవత్సరకాలం అంతా కూడా దేవ వారికి వాక్యాన్ని బోధించి పాటలు నేర్పించి ఎంతగానో నీ యొక్క పరిచర్యలో వారు కొనసాగారు. దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి ప్రభావ. మరి ముఖ్యంగా ఇంకా బహుబలంగా వారిని మీరు సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభావ. ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. నీ చిత్తమైతే నీ యొక్క రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కూడా కలిసి నీలో ఆనందించే భాగ్యం దయచేయమని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్యని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును మరి ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.